హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో మనము ఓవరాల్గా సిలబస్ ఏముంది, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సిలబస్ ఏమి ఇచ్చారు మనకి, సో గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయనే దాని గురించి మనం డీటెయిల్గా కొద్దిగా డిస్కస్ చేద్దాము. మీరు కనుక ఓపిక ఉండాలి, మీకు అట్లీస్ట్ 1 అవర్ అనేది ఓపిక ఉండాలి. మీకు 1 అవర్ ఓపిక ఉంటే మీకు అంత అర్థమవుతుంది, మీ ప్రిపరేషన్ని సాఫీగా చేసుకోవచ్చు. లేదంటే ఇంత పెద్ద వీడియో నేను వినాలన్నా, ఇప్పుడు నాకు ఓపిక లేదంటే దానికి నేనేం చేయలేను. మీకు ప్రిపరేషన్ మంచిగా జరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ మీద క్లారిటీ ఉండాలి కదా. సిలబస్ మీద క్లారిటీ లేనిది చాలా వేస్ట్. ఇదేమైనా గ్రూప్ 2 ప్రిలిమ్స్, గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాదు, గ్రూప్ 1 మెయిన్స్ కదా. మెయిన్స్ కావాలనుకున్నప్పుడు నీకు ఏంటిదో ప్రపంచంలో ఉన్న అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేర్చుకున్న దాన్ని పర్ఫెక్ట్గా 10 పాయింట్లు నేర్చుకున్నావా, 10 పాయింట్లు అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఆ 10 పాయింట్లు కూడా సిలబస్ ఉన్నాయో నేర్చుకోవాలి. అది మనకి ఇంపార్టెంట్. సిలబస్ మీద క్లారిటీ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద క్లారిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మాత్రం క్లారిటీ లేకపోతే మెయిన్స్ అనేది ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టంగా అవుతుంది మనకి. ఓకేనా? సో దయచేసి ఇదంతా కూడా నా ఎక్స్పీరియన్స్ ద్వారా నేను చెప్తున్నాను. అలా మనకు చాలా కష్టం అయితే మనం ఏదేదో అనుకుంటాం కానీ ఎగ్జామినేషన్లో అక్కడ పోతే ఏం రాయలేము. మినిమం ఆన్సర్ రాదు మనకి. ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఎగ్జామినేషన్లో నీకు ఏం రాకపోయినా మినిమం ఆన్సర్ అనేది రాయాలి. సో అది మన స్ట్రాటజీ. సో అది ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొత్తం క్లారిటీ ఉండాలి. వీటిపైన ఏదైతే మొత్తం ఉందో దీనిపైన క్లారిటీ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ యూనిట్ కనుక తీసుకుంటే మనకి చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ ద బెటర్. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ ఫర్ ద హ్యూమన్ లైఫ్ అన్నాడు. మనుషుల యొక్క సో లివింగ్ స్టాండర్డ్స్ ని పెంచడానికి కోసము సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అనేది ఫస్ట్ పాయింట్. ఓకే, సెకండ్ ఏమంటున్నాడు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీడే లైఫ్ లో ఎలా వాడుతున్నాం అనేది ఈ సెకండ్ పాయింట్. ఓకేనా? ఇది ఒక ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది. ఇక్కడ సెకండ్ పాయింట్, సైన్స్ అండ్ టెక్నాలజీని ఎవ్రీడే లైఫ్ లో ఎలా వాడుతున్నాము అనేది మనకి సెకండ్ పాయింట్ కింద కనిపిస్తుంది మనకి. రైట్, నెక్స్ట్ చూడండి, నేషనల్ పాలసీస్ ఆన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అని చెప్తున్నాడు. ఇక్కడ నేషనల్ పాలసీస్, మీరు ఈ మధ్య కాలంలో అందరూ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అయి ఉన్నారు కదా. గ్రూప్ 2లో మనం చదువుకున్నాం కదా నేషనల్ పాలసీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో నేషనల్ పాలసీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ ఏమేమి ఉన్నాయనేది మనకి, సో 1950s నుంచి మొదలు పెడితే మనకి 2020 వరకు ఏమేమి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఉన్నాయనేది అదొకటి క్వశ్చన్, ఇక్కడ టాపిక్ కనిపిస్తుంది మనకి. ఓకేనా? రైట్, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇండియాస్ కాంట్రిబ్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద వర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీస్ అని చెప్తున్నాడు. ఇండియాస్ కాంట్రిబ్యూషన్, మన కాంట్రిబ్యూషన్ ఏముంది, జగదీష్ చంద్రబోస్ కానీ లేకుంటే మనకి మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మనకి, ఇగ్స్ బోసాన్ పార్టికల్ కానీ సత్యేంద్రనాథ్ బోస్ కానీ. సో ఎవరైతే ఉన్నారో మనకి, సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఏమేమి కాంట్రిబ్యూషన్స్ చేశారు, మన వాళ్ళు ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది. ఓకేనా? అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడే కాదు, ఆర్యభట్ట ఉన్నాడు, అక్కడ నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ, ఆర్యభట్ట నుంచి. ఓకే, నెక్స్ట్ వన్. సో దట్ ఈస్ ద నెక్స్ట్, కన్సర్న్స్ అండ్ ఛాలెంజెస్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ ద వర్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో డెవలప్మెంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటిది, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేషనల్ బిల్డింగ్లో ఎలా ఉపయోగపడింది, అండ్ మేజర్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ద ఇండియా. చూడండి, మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్న ఛాలెంజెస్ ఏంటిది, దేశం యొక్క డెవలప్మెంట్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడింది, అండ్ సైన్స్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏపీలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏంటిది, అండ్ మేజర్ సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూసుకుంటే, నెక్స్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ద ఇండియన్ సైంటిస్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్తున్నాడు. ఇండియన్ సైంటిస్ట్ల యొక్క పాత్ర ఏందని అడుగుతున్నాడు డైరెక్ట్ గా. నెక్స్ట్ ఇండిజినస్ టెక్నాలజీస్ అండ్ డెవలపింగ్ ద న్యూ టెక్నాలజీస్. మనకి మిడివల్ ఇండియా, మోడర్న్ ఇండియా, ఏన్షియంట్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో ఆ టెక్నాలజీస్ కానీ, కొత్తగా డెవలప్ అయిన టెక్నాలజీస్ కానీ, దాంతోపాటు డెవలపింగ్ ద వాట్ న్యూ టెక్నాలజీస్ కానీ. ఓకే, ఇవి ఇండిజినస్ టెక్నాలజీ అంటే ఇండియాలో ఉన్నాయి, ప్రజెంట్ జనరేషన్ కావు, మన ఏన్షియంట్ ఇండియాలో మనం చదువుకున్నటువంటివి, అవి కూడా అడుగుతాడు ఎగ్జామినేషన్లో. అర్థమవుతుందా? సో ఇక్కడ జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. చాలా మంది ఇగ్నోర్ చేస్తారు కానీ ఎగ్జామినేషన్లో మనకేమైంది అంటే పెద్ద ముద్ద పడుతుంది ఎగ్జామినేషన్లో. అర్థమైందా? సో అవన్నీ చేయకండి ప్లీజ్, దయచేసి. ఓకే, ఇలా టాపిక్స్ చూస్తే సింపుల్ గానే ఉన్నాయి, కాకపోతే ఇక్కడ ఏం తెలుసా, ఇవన్నీ జనరలైజ్డ్ టాపిక్స్. ఇవి రాయాలంటే ఆన్సర్ రాదు, చూడడానికి సింపుల్ అని అనిపిస్తుంది కానీ టూ జనరలైజ్డ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో కాబట్టి ఇట్లా ఉన్నాయన్నమాట. మనకి ఎవ్రీడే లైఫ్లో ఏముంది, ఇక్కడ తిట్టుకుంటే ఏంటిది, ఎవ్రీడే లైఫ్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాడు. రెండోది సైన్స్ అండ్ డెవలప్మెంట్ అనేది దేశం యొక్క డెవలప్మెంట్లో ఏ విధంగా ఉపయోగపడింది అనేది రెండవ టాపిక్. మూడవ టాపిక్ ఇదే జనరల్ ఎస్ఐలో కూడా వైస్ వర్స ఇట్లాంటివి టాపిక్సే రిపీట్ అవుతాయి మనకి. సో కాబట్టి యూనిట్ చదవడం వల్ల మనకి ఎస్ఏ అనేది కూడా కవర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఓకేనా? సో ఇదైతే మనకు ఉంది. చూడండి, మీకు సిలబస్ ఫస్ట్ యూనిట్లో ఏముందంటే, సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎవ్రీడే లైఫ్లో ఎలా ఉపయోగపడుతుంది అనేది ఒక టాపిక్. రెండోది ఏంటిది, నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ ఏమున్నాయి భారతదేశంలో, అదొకటి, అది సెకండ్ టాపిక్. ఓకేనా? నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది నేషనల్ బిల్డింగ్ లోపల ఎలా ఉపయోగపడింది, అదొక టాపిక్. నెక్స్ట్ ఇండియన్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది అనేది ఒకటి. నెక్స్ట్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, భారతదేశంలో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏమున్నాయి, వాటి యొక్క రోల్ ఏంటిది. సో ఇలాంటివి మనకి టాపిక్స్ అన్ని కనిపిస్తున్నాయి మనకి. ఓకే, క్లియర్ కట్గా ఒక పర్ఫెక్ట్ ఒక 6 టాపిక్లో కనిపిస్తున్నాయి మనకి యూనిట్ 1 లోపల.
ఓకేనా. అయితే ఇదంతా కూడా చాలా స్టాటిక్ పోర్షన్. దీంట్లో ఇక డైనమిక్ బీనకి మీకు ఏముండదు, మొత్తం స్టాటిక్ పోర్షన్. రట్టా మారో జిందాబాద్ ఇదంతా కూడా. అర్థమైనా? మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే ఆ బుక్లోకి వెళ్ళి ఈ టాపిక్లన్నీ కూడా రట్టా కొట్టి పెట్టుకోవడం తప్ప దీనికి ఏం లేదు, నువ్వు చేయాల్సింది ఏం లేదు. సో ఇదంతా కూడా ఆల్మోస్ట్ 90% ఇది సిలబస్, ఇది అవర్ స్టాటిక్ సిలబస్. దీనికి డైనమిజం బీజమిజం ఏం లేదు. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక చూస్తే. సో ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయని కనుక మనం చూస్తే ఇక్కడ మీరు చూడండి ఒకసారి. రైట్, ఫస్ట్ వన్, డూ యూ థింక్, రైట్, ఫస్ట్ వన్ చూడండి. Do you think that problem in India not so much knowledge creation as a knowledge consumption? Scientific social responsibility will go along the remedying in this situation. Justify your stand, discuss the challenges associated with the implementation of the social responsibility అంటారు. మన భారతదేశంలో మనం ఇన్నోవేట్ చేసే కన్నా వేరే వాళ్ళ వాడుకోవడం ఎక్కువ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇన్నోవేట్ చేసామా? చేయలేదు కదా. ఇలా మన భారతదేశం అనేది నాలెడ్జ్ని క్రియేట్ చేయట్లేదు, నాలెడ్జ్ని కన్జంప్షన్ మాత్రమే చేస్తుంది. ఇలాంటి సందర్భంలో సోషల్ సైంటిఫిక్ రెస్పాన్సిబిలిటీ యొక్క పాత్రను వివరించండి అంటున్నాడు. ఓకేనా. సో ఇది కొంచెం చూడడానికి సింపుల్గా అనిపించడం కానీ రాయడం కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సైంటిఫిక్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటిది, అది ఎక్కడి నుంచి తీసుకొచ్చాము, ఇదంతా కూడా జస్టిఫై చేయడం అనేది కొద్దిగా కష్టంతో కూడుకున్న పని. ఇలాంటి క్వశ్చన్స్ అని చెప్పాయి కదా, ఫస్ట్ యూనిట్ అంతా కూడా టూ జనరలైజ్డ్ అది. సో అందువల్ల దాన్ని ఎంత బ్రాడ్గా చదువుకుంటే అంత మంచి ఆన్సర్ రాయొచ్చు. నువ్వు ఇంత చిన్న చదువుకుంటే ఏం రాయలేవాడు. ఉన్న 4 పాయింట్లు కూడా ఎగ్జామినేషన్లో మర్చిపోతావు. ఎందుకంటే రాత్రిపూట అంతా వాట్సాప్లో చాటింగ్ చేసి ఉంటావు, టెలిగ్రామ్లో ఎవరెవరికో మెసేజ్ చేసి ఉంటావు, మొత్తం మర్చిపోతావు తెల్లారేసరికి. ఓకే, అర్థమైందా? అలాంటి తెల్లారేసరికి మర్చిపోకుండా ఉండాలంటే ముద్దుగా ఏం చేయాలా, సో కొన్ని ముచ్చట్లు సరిగ్గా నేర్చుకుని ఎగ్జామినేషన్లో చక్కచక్క రాసి రావాలి. ఓకే, డూ యూ థింక్ దట్ ప్రాబ్లమ్ ఆఫ్ ద వాట్ ఇండియా ఇస్ నాట్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ వెరీ సింపుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆన్సర్ రాస్తాము, ఆన్సర్ 5 పాయింట్ పర్ఫెక్ట్ వస్తాయి, ఇంకా 4 పాయింట్ గ్యాస్ దొబ్బుతాము, అక్కడ మార్కులు రావు. అటు ఇటు చూస్తే 4 మార్కులు 3 మార్కులు వేసి వదిలేస్తాడు. లిస్ట్లో చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏమైంది రా స్వామి అంటే మార్కులు రాలేవు. ఇదే ప్రాబ్లం, అర్థమవుతుందా? సో అందువల్ల ఇది కొద్దిగా బ్రాడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. టెక్నాలజీ ప్లేస్ ఇంపార్టెంట్ కీ రోల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ద హెల్త్ కేర్ సెక్టార్ ఇన్ అడ్రసింగ్ ద వాట్ ఇండియాస్ హెల్త్ కేర్ ఛాలెంజెస్ డిస్కస్. ఇది కూడా టెక్నాలజీ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద నేషనల్ బిల్డింగ్ అని చెప్తున్నాడు. ఈ నేషనల్ బిల్డింగ్ లో పర్టికులర్లీ ఇక్కడ ఏ సెక్టార్ అంటున్నాడు, ఎడ్యుకేషన్ సెక్టార్ లో, సారీ హెల్త్ కేర్ సెక్టార్ లో ఎలాంటి రోల్ ప్లే చేసిందని అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ 2021 యూపీఎస్సీ క్వశ్చన్ చూడండి. నోబెల్ ప్రైజ్ ఇన్ ద ఫిజిక్స్ ఆఫ్ ద 2024 జాయింట్లీ అవార్డెడ్ టు ద అసాకి నమూరా సో అండ్ సో వాళ్ళు దేనికోసం ఎల్ఈడి లైట్స్ ని ఇన్నోవేషన్ చేసినందుకు మనకి కనుక్కున్నారు. సో ఈ ఎల్ఈడి లైట్స్ అనేది ఎవ్రీడే లైఫ్ లో ఎంత ఇంపాక్ట్ చూపిందనే క్వశ్చన్ అడగడం జరిగింది. సో దట్ ఈస్ హౌ ఇన్వెన్షన్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద ఎవ్రీ డే లైఫ్ ఆఫ్ ద వాట్ హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పేసి మనకు యూపీఎస్సీ క్వశ్చన్ 2021. సో ఆల్మోస్ట్ ఇది మనకు కూడా ఎవ్రీడే లైఫ్ లో కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ద ఎవ్రీడే లైఫ్ అని చెప్పాడు కదా. సో ఈ ఎల్ఈడి బల్బ్స్ అనేటివి ఎంతవరకు ఇంపాక్ట్ చూపుతున్నాయి. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ ని మనం కన్వర్ట్ చేసుకుంటే సోలార్ ప్యానెల్స్ అనేది జనాల యొక్క లైఫ్ ని ఎంత మాడిఫై చేయగలుగుతున్నాయి, సోలార్ ఎనర్జీ అని క్వశ్చన్ అడగవచ్చు, మేబీ పాసిబిలిటీ ఉంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మళ్ళీ. Write a brief account of the what history of the ISRO and name of the 3 ISRO centers and their location and add about the what Mangalyaan Chandrayaan missions. ఇవన్నీ రాసేసరికి తెల్లారుతుంది. ఒకటే క్వశ్చన్లో గిన్నె అడుగుతాడు ఎవరన్నా చెప్పు. ఇన్ని క్వశ్చన్లు ఒకటే దాంట్లో ఇన్ని అడిగితే అక్కడ 3 గురించి రాయడానికి టైం సరిపోదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకు బేకార్ అయిపోతాం, ఎందుకంటే టైం సరిపోదు. నీకు ఉన్నది 8 నిమిషాలలో రాయాలి ఒక క్వశ్చన్కి, మనకు ఉండేది 8-9 నిమిషాలు అంతే. అది స్పీడ్ రైటింగ్ ఉంటుంది. అది కూడా ఫస్ట్ 10 క్వశ్చన్లకే నువ్వు మెల్లగా దిద్దుకుంటూ రాస్తావు. లాస్ట్ 5 క్వశ్చన్లకు వచ్చేసరికి టైం కూడా సరిపోదు. ఇక ఏది కుక్కరాత అంటాం కదా, అట్లా రాసుకుంటే వెళ్ళిపోతాం మనం. అట్లా అయితే పరిస్థితి లాస్ట్కి. ఇంత పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు డేంజరస్. కానీ చూడండి అన్ని కలిపి అన్ని మిక్స్ కొట్టినాడు ఇలా. నెక్స్ట్ తెలంగాణ యాజ్ ద సెవరల్ ఇన్స్టిట్యూట్స్ అంటే ఇవి బిట్స్ అని కానీ, సిసిఎంబి కానీ, సిడిఎఫ్సి కానీ, క్రీడా కానీ, డిఆర్డిఓ కానీ, క్రీసాట్ కానీ, ఇన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇన్ని ఇన్స్టిట్యూట్స్ అనేది బిఏ, బీకామ్, బిఎస్సీ ఎడ్యుకేషన్స్ లోపల స్టూడెంట్స్ యొక్క లైఫ్ ఏమైనా మార్చింది అంటున్నాడు. ఇన్ని ఇన్స్టిట్యూట్లు ఉన్నా కానీ బిఏ చదివే వాళ్ళు, బీకామ్ చదివే వాళ్ళు, బిఎస్సీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చడానికి ఈ ఇన్స్టిట్యూట్స్ అనేటివి ఏమైనా ఉపయోగపడ్డాయా లేవా అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏం రాస్తాం దీనికి చెప్పండి. ప్రతి ఇన్స్టిట్యూట్ దేని మీద రీసెర్చ్ చేస్తుంది, ఏం చేస్తుంది అనేది చాలా క్లారిటీ ఉంటుంది తప్ప ఏం రాయలేదు. How science is interwoven reply deeply with our lives. What are the striking changes in the agriculture triggered by the what science based technologies? Definitely గా ఇప్పుడు చూసి ఈ కాంటెక్స్ట్ లో తీసుకుంటే మనకి డ్రోన్స్ కానీ, పర్టికులర్ ఏంటి డ్రోన్స్ కానీ, సాయిల్ టెస్టింగ్ మిషన్స్ కానీ, అవునా, ఇవి ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. హార్టికల్చర్ ఫ్రూట్స్ కట్టింగ్ మిషన్స్ కానీ, ప్రాసెసింగ్ మిషన్స్ కానీ, ప్యాకేజింగ్ మిషన్స్ కానీ, ఇట్లాంటి చాలా వచ్చినాయి మనకి. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. హౌ దట్ సైన్స్ ఇంటర్వెన్ ద డీప్లీ అవర్ లైఫ్స్ అండ్ వాట్ ఆర్ ద స్ట్రైకింగ్ చేంజెస్ ఇన్ ద అగ్రికల్చర్ ట్రిగ్గర్డ్ బై ద వాట్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
నెక్స్ట్ వచ్చేసి ద ఎమర్జెన్స్ ఆఫ్ ద వాట్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇనిషియేటెడ్ ద ఈ గవర్నెన్స్ యాజ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద వాట్ గవర్నెన్స్. ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా దేంట్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఓకే, అది వేరే యూనిట్ లో ఉంది, బట్ ఇక్కడ కూడా ఈ ఫస్ట్ యూనిట్ కి సంబంధం ఉంది, ఇది నెక్స్ట్ యూనిట్ కూడా సంబంధం ఉంది. బట్ ఎనీవే డిస్కస్ ద వాట్ Bose-Einstein statistics done by the Professor Satyendranath Bose, how it revolutionized the field of the physics. Indian scientist contributions అని ఒక టాపిక్ ఉంది కదా. సో ఇండియన్ సైంటిస్ట్ కాంట్రిబ్యూషన్స్ లోపల ఇది మన కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఎవరిది, సత్యేంద్రనాథ్ బోస్ కాంట్రిబ్యూషన్ అయిందని మనకి యూపీఎస్ లో అడగడం జరిగింది. డిస్కస్ ద నీడ్ ఆఫ్ ద రీవ్యాంప్డ్ ఎనర్జీ పాలసీ టు టాకిల్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద గ్రోయింగ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. సో ఇది వేరే యూనిట్ కి సంబంధించింది, బట్ ఫస్ట్ యూనిట్ కి కూడా సంబంధం ఉంది మనకి. టెక్నాలజీస్, కొత్త కొత్త టెక్నాలజీస్ ని మనం అర్బనైజేషన్ కోసం ఏం తీసుకురావచ్చు, ఏ ఫీల్డ్ అడుగుతున్నాడు, స్పెషల్ గా ఎనర్జీ సెక్టార్ లో అడుగుతున్నాడు మనకి. నెక్స్ట్ రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అండ్ కౌన్సిల్ ఫర్ ద సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ గురించి రాయమంటున్నా. 5 పాయింట్లు రాసేయాలి. ఓకే, ఇది మన ఏపీఎస్ ఇది. నెక్స్ట్ యూపీఎస్ మళ్ళీ చూడండి. సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఈస్ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ ద కెరీర్ సైన్స్ ఈస్ నాట్ అన్ అట్రాక్టివ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్స్ అండ్ ఇంజనీరింగ్ అడ్మినిస్ట్రేషన్. ద యూనివర్సిటీస్ ఆర్ బికమింగ్ ద కన్జ్యూమర్. ఓన్లీ కన్జ్యూమ్ మాత్రమే చేస్తున్నాయి తప్ప కొత్త కొత్త ఇన్నోవేషన్స్ మనం చేయట్లేదు. వీఆర్ ఓన్లీ కన్జ్యూమర్స్ అని చెప్తున్నాం అంతే. వీఆర్ ఓన్లీ ఏంటిది, కన్జ్యూమర్స్ అయిపోయాం తప్ప ఏం చేస్తలేం మనం ఇక్కడ. యూనివర్సిటీస్లలో ఎవరు రీసెర్చ్ కానీ ఇవన్నీ ఏమి చేయడం లేదు. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ డిక్లైనింగ్ బికాస్ ఆఫ్ ద సో సైన్స్ నాట్ అట్రాక్టివ్ బిజినెసెస్ అండ్ సో XYZ. ఓకే, సో ఇవి ఇలా ఉన్నాయన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఇవన్నీ కూడా మళ్ళీ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయంటే కొన్ని రిపీట్ అవ్వచ్చు మనకి, కానీ మీకు ఐడియా ఉండాలి. మనం ప్రిపేర్ చేయే ముందే ఐడియా అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం. మనం ఏం చేద్దామంటే తెలుసా, నెక్స్ట్ ఇలాంటివి అన్ని టాపిక్స్ నుంచి మనం కూడా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కొన్ని తయారు చేసుకోవాలి. ఒక 60-70 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది మనం తయారు చేసుకోవాలి. మనం తయారు చేసుకొని ఇక వాటినే రుద్దుతూ ఉండాలి అంతే. ఏది వచ్చినా కానీ అందులో ఉన్న కంటెంట్నే మనం గ్రైండర్లో మిక్సీలు వేసి గుద్దాలి తప్ప ఇక నువ్వు మళ్ళీ టెస్ట్ సిరీస్లు రాసి వాళ్ళు ఆ క్వశ్చన్ ఇచ్చి వీళ్ళు ఈ క్వశ్చన్ ఇచ్చి నువ్వు మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయి ఏం చేయక ఎగ్జామ్లో అంత అద్దు ఇప్పుడు టైం లేదు. సో దయచేసి చెప్పేది ఏంటంటే ఒక్కొక్క యూనిట్కి ఇంపార్టెంట్ ఒక 10-15 టాపిక్స్ రెడీ అవ్వండి, ఇంకా వాటిని రుద్దండి. అంతకుమించి ఇప్పుడు చేసే మార్గం ఏం లేదు, రుద్దుడు. ఓకే రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ ఏమంటున్నాడు చూడండి, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సెకండ్ యూనిట్ కనుక తీసుకుంటే మనకి ఏముంది ఇక్కడ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అడుగుతున్నాడు ఇక్కడ. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సో ఇట్ ఇంపార్టెన్స్ అండ్ అడ్వాంటేజెస్ అండ్ ఛాలెంజెస్ అని ఒకటి ఉంది. నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఈ గవర్నెన్స్ ఇన్ ఇండియా అనే సెకండ్ టాపిక్. ఫస్ట్ ఏమో ఐసీటీ ఒక టాపిక్. ఓకే, సెకండ్ టాపిక్ ఏముంది, ఈ గవర్నెన్స్ అనే సెకండ్ టాపిక్. థర్డ్ టాపిక్ సైబర్ క్రైమ్స్ అండ్ ద పాలసీస్ ఉంది. చూడండి ఇది ఖచ్చితంగా ఈసారి వచ్చే క్వశ్చన్ ఇదే. ఏది, సైబర్ క్రైమ్స్ గురించి 100% ఈసారి క్వశ్చన్ ఉంటుంది. సైబర్ క్రైమ్స్ అండ్ సెక్యూరిటీ గురించి ఉంది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ అన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఐటీ పాలసీ ఏందని అడుగుతున్నాడు. ఇది ఒక 4వ టాపిక్. నెక్స్ట్ ఐటీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ 5. దీంట్లో మనకి రీసెంట్ గా మనకి ఐటీ అండ్ గ్లోబల్ జీసీసీ పాలసీ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ పాలసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి చెప్పడం జరిగింది. రీసెంట్ ఐటీ పాలసీ కానీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క డ్రోన్ పాలసీ కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ కానీ ఇవన్నీ వస్తాయి ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ అనేవి మనకి. ఓకేనా? సో కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది సిలబస్ ఉంది ఇందులో. ఇప్పుడు ఉన్న దాంట్లో ఈ ఎక్కువ మొత్తంలో మనకి ఇందులో ఏదైనా రావచ్చు, బట్ ఎక్కువ మొత్తంలో స్కోప్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఎక్కువ మొత్తంలో స్కోప్ ఉంది మనకి. ఓకే, లేదు అంటే ఇప్పుడు అడుగుతాను మనకి వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద బెటర్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ అని అడగడానికి ఛాన్స్ ఉంది. మన ఫస్ట్ యూనిట్ కి లింక్ చేసి అలా కూడా అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్ వీటిపైనే కదా ఉన్నాయని కూడా ఒకసారి చూద్దాం. UPSC, what is the status of the digitalization in Indian economy? Examine the problems faced in this regard to the suggestion అంటున్నా. ఇది దేనికి సంబంధించిన మనకి ఫస్ట్ టాపిక్ ఏది, ఐసీటీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి. సో ఏమంటున్నాడు, భారతదేశంలో డిజిటలైజేషన్ ఎంతవరకు జరిగింది, స్టాటస్ అడుగుతున్నాడు. ఎంతవరకు జరిగింది డిజిటలైజేషన్ అనేది, ఎంతవరకు జరిగింది, దానికి ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటి, మిగతా ఏంటని అడుగుతున్నాడు. భారతదేశంలో డిజిటలైజేషన్ అనేది ఎంతవరకు జరిగిందని అడుగుతున్నాడు మనకి. ఓకేనా, అది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యూపీఎస్సీలో మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హౌ డస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ ద క్లినికల్ డయాగ్నోసిస్? Do you perceive any threat to the privacy of the individual in the use of the artificial intelligence in the healthcare? Healthcare sector లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా యూజ్ చేస్తాము, యూజ్ చేస్తే రైట్ టు ప్రైవసీ వైలేట్ అవుతుందా, దానివల్ల ఏమైనా కన్సెన్స్ ఉన్నాయా, ఏమైనా థ్రెట్స్ ఉన్నాయా అని చెప్పేసి అంటున్నాడు. మరి ఇంకా భారతదేశంలో ఇంకేం వెబ్ సిరీస్ రాలేదు, ఇట్లాంటి ఏమైనా వెబ్ సిరీస్ రావచ్చు మన ఫ్యూచర్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనుషుల లైఫ్ అనేది ఎంత
డేంజర్లో ఉండబోతుందని చెప్పేసి. ఓకేనా, పర్టికులర్గా జనరల్గా అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రమాదం ఉందని. కానీ ఇక్కడ స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ ఏ సెక్టార్ అంటే స్పెసిఫిక్గా హెల్త్ సెక్టార్కి సంబంధించిన క్వశ్చన్ అడిగాడు. స్పెసిఫిక్గా దేంటి మనకి హెల్త్ సెక్టార్కి సంబంధించి అడిగేది. ఇప్పుడు మనకున్న సిలబస్లో ఏ పార్ట్ ఇది? ఐసీటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో పార్ట్. ఎందుకంటే కొంతమంది సిలబస్లో లేదంటారు ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. Digital platforms are dramatically improve the quality and accountability of the public services and facilities, citizen-centered governance. Elaborate and so explain the with various examples తోటి అని చెప్తున్నాడు మనకి. నెక్స్ట్ explain the various technical and economic and social bottlenecks in the implementation of the e-governance programs in India. Okay, next third question వచ్చేసి explain the how that Atmanirbhar Bharat initiatives bring challenges in the Indian IT sector. ఇలా క్వశ్చన్స్ అడిగాడు. ఇది ఒక క్వశ్చన్. ఓకేనా, ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ ఇక్కడ నుంచి ఉంది చూడండి. explain the various technical and economic and the social bottlenecks in the implementation of the e-governance program. e-governance programs లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమని అడుగుతున్నాడు ఇక్కడ. బాటిల్నెక్స్ అంటే ఏంటిది? ప్రాబ్లమ్స్. ఈ గవర్నెన్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటిదని అడుగుతున్నాడు. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూడండి ఏమడిగాడు ఇక్కడ. ఎక్స్ప్లెయిన్ ద ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్స్ ఇన్ బ్రింగింగ్ ఏ బిగ్ చేంజ్ ఫర్ ద ఐటీ సెక్టార్. చూడండి ఎంత ఖతర్నాక్ క్వశ్చన్స్ ఉన్నాయి. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ రెండు క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ రెండు క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రిపేర్ యువర్ ఆన్సర్ వెరీ కేర్ఫుల్లీ. సో ఈ ఫస్ట్ రెండు క్వశ్చన్స్ ఏవైతున్నాయో ఈ ఫస్ట్ రెండు క్వశ్చన్స్ మళ్ళీ మనకి రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మనకి మీరు గుర్తుపెట్టుకోవాలి, రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది మనకి చూడండి ఈ గవర్నెన్స్ అండ్ ఇండియా అని క్లియర్ ఉంది. మళ్ళీ అంత క్లియర్గా మెన్షన్ చేశాడు. మనకి ఐటీ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని కూడా క్లియర్గా ఉంది. మనకి రెండింటికి ఇంటర్లింక్ ఉంది టాపిక్ అనేది. సో కాబట్టి మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. డిజిటల్ ప్లాట్ఫామ్లు, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ కానీ, అండ్ నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ టెక్నికల్ and economic and social bottlenecks in the implementation of the e-governance programs in India. So this question, ee rendu questionlu kuda these questions will have the one probability again to repeat. At least 50% of the probability is there to repeat. Okay, right. Next one, third one chudandi. What is the Unique Identification Authority of the India? How has this government body has harnessed the IT to improve the target delivery of the government benefits and how Aadhaar card help the financial transactions అని క్వశ్చన్ అడిగాడు ఏపీఎస్సీ 2020లో. సో ఇది ఒక క్వశ్చన్. రెండవది చూడండి, బి ఏమన్నాడు. వాట్ ఈస్ ద సైబర్ క్రైమ్ అండ్ డిస్క్రైబ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద టూ ఆఫ్ ద ఫాలోయింగ్. ఎక్స్ప్లెయిన్ ద గవర్నమెంట్ విక్టిమ్స్ ఆఫ్ ద సైబర్ బిల్లింగ్ అండ్ సైబర్ స్టాకింగ్, ఫిషింగ్ అండ్ ర్యాన్సమ్ వేర్. వీటికి గవర్నమెంట్ యొక్క హెల్ప్ ఎలా చేస్తానని అడుగుతున్నాడు. వీటి మీనింగ్ అడగట్లేదు. ఇది చాలా డేంజర్ అని కాదు. ఇది మనకు రాయడానికి రాదమ్మా ఎగ్జామ్లో, గుర్తుందా? ఈ సైబర్ బిల్లింగ్ అంటే తెలియదు, అదే తెలియదు. దానికి గవర్నమెంట్ పాలసీ ఉంది, ఎట్లా తెలుస్తుంది మనకి? సో సైబర్ స్టాకింగ్, ఓకేనా, స్టాకింగ్ అంటే ఆ స్టాకింగ్ కాదు మళ్ళీ. ఓకే, సైబర్ స్టాకింగ్, ఫిషింగ్, రాన్సమ్ వేర్, వీటికి గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయని అడుగుతున్నాడు. విక్టిమ్స్కి ఏం పాలసీస్ ఉన్నాయని అడుగుతున్నాడు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకేనా, విక్టిమ్స్కి సంబంధించి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి. హౌ ఈస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొటెక్టింగ్ ద ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ ద మెడిసిన్ ఫ్రమ్ ద పేటెంటింగ్ బై ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ట్రెడిషనల్ నాలెడ్జ్ని గవర్నమెంట్ అనేది ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? పేటెంటింగ్ ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్. ఇది పెద్ద టాపిక్ ఉంది మనకి, ఆల్రెడీ మీరు చదువుకొని ఉంటారు. మనకి మీరు ఇది మన నగోయా ప్రోటోకాల్ ఏం చెప్తుంది? ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ ద జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్తుంది కదా. సో దానికి రిలేటెడ్ ఉంటుంది మనకి. ఇది కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ప్లస్ ఇండియాలో కూడా మనకి పేటెంట్ రైట్స్ యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి రెండు మిక్స్ చేసి కొట్టాలన్నమాట ఎగ్జామినేషన్లో. అప్పుడే కూడా మార్కులు వేస్తే లేకుంటే వేయడు. ఓకే, ఇవి చూస్తే మీకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఈ సైబర్ క్రైమ్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్. రిపీట్ అంటే ఇదే తీస్తారని కాదు, సేమ్ కంటెంట్ బట్ ఇన్ డిఫరెంట్ ఫామ్. క్వశ్చన్ అనేది డిఫరెంట్ ఫామ్లో వస్తుంది. మన తెలుగు సినిమాలు చూస్తుంటాం కదా, అన్ని సినిమాలు ఒకటే కంటెంట్ ఉంటుంది. హీరోయిన్ మాట్లాడితే ఐటమ్ సాంగ్ మాత్రం మారుస్తారు పక్కా. ఓకే, ఇది కూడా అంతే. ఇది ఓకేనా, అర్థమైందిగా అది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్, చూడండి నెక్స్ట్ ఏమన్నాడు. ఎక్స్ప్లెయిన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రధానమంత్రి గ్రామీణ డిజిటల్ సాక్షాత్కార అభియాన్. ఏంటి, ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నేర్పియాలి కదా, అట్లీస్ట్ ఈమెయిల్ పంపించే కెపాసిటీ అవి ఉండడాన్ని మనం భారతదేశంలో 6 కోట్ల మందికి చేయాలని చెప్పేసి అప్పట్లో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ కట్టింగ్ ఎడ్జ్ డెవలప్మెంట్స్ ఇన్ ద నానో టెక్నాలజీ ఆఫర్స్ న్యూ వేస్ ఇన్ ద ప్రివెంటింగ్ ట్రీటింగ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ ఇన్క్లూడింగ్ ద క్యాన్సర్ అండ్ ఎలాబరేట్ అన్నాడు. ఇది ఈ యూనిట్కి సంబంధించింది కాదు, వేరే యూనిట్కి, కానీ ఎగ్జామినేషన్లో ఇక్కడ ఇచ్చారనమాట అది. ఓకే, నెక్స్ట్ చూడండి. What is meant by ICT? Do ICTs enable breaking existing the social barriers? Explain. Or what is the digital divide? Discuss the strategies to overcome the digital divide. Okay. So ICT అంటే ఏంటిది? ICT అనేది సోషల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తుంది. కులము, మతము, ప్రాంతము అనే సోషల్ బ్యారియర్స్ ని
బ్రేక్ చేస్తుందా అన్నది ఒక క్వశ్చన్. రెండవ క్వశ్చన్ ఏమన్నాడు, ఆర్. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద డిజిటల్ డివైడ్ అండ్ డిస్కస్ ద స్ట్రాటజీస్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ అసోసియేటెడ్ విత్ ద డిజిటల్ డివైడ్. సో డిజిటల్ డివైడ్ అంటే ఏంటిది, ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది ఐసీటీ అనేది అర్బన్ ఏరియాలోనే కాన్సన్ట్రేట్ అయింది. ఇంటర్నెట్ అనేది రూరల్ ఏరియాస్ వరకు కూడా ఇంటర్నెట్ అనేది ఏమవ్వాలి, పెనెట్రేట్ అవ్వాలి కదా. సో రూరల్ ఏరియాస్ వరకు కూడా పెనెట్రేట్ అవ్వాలి. ఎంతవరకు పెనెట్రేట్ అవుతుంది, ఏంది కథ కార్ఖాన అనేది మనకి ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి అది అన్నమాట మనకి. ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ అబౌట్ ద క్లౌడ్ కంప్యూటింగ్ ఇనిషియేటివ్స్. ఇది కూడా ఐసీటీ కిందికి వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ద ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సి చూడండి, వాట్ ఈస్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్సెస్ ప్లానింగ్. అండ్ ఇవి మూడు ఒకటే దాంట్లో ఇచ్చాడు మనకి. ఓకే. నెక్స్ట్ వన్, నారేట్ ద, ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్, narrate the critical issues in the execution of the ERB projects and write a note on the local area network. LAN గురించి మనకి రాయమని చెప్పాడు. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా చూడడానికి చిన్న చిన్నగానే ఉన్నాయి కానీ ఇవన్నిటి మీద క్లారిటీ కావాలి. ఎక్స్ప్లెయిన్ ద బ్రీఫ్లీ అబౌట్ ద ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్స్ గురించి. ఇవన్నీ కూడా ఐసీటీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఏంటి మనకి ఐసీటీ ఇనిషియేటివ్స్ అన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఐసీటీ ఇనిషియేటివ్స్ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది మనకి. ఏపీ క్లౌడ్ ఇనిషియేటివ్, ఫైబర్ గ్రిడ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్, వాట్ ఈస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ రిసోర్స్ ప్లానింగ్, ల్యాండ్ నెట్వర్క్, ఇవన్నిటి గురించి అడగడం జరిగింది మనకి. ఓకే. నెక్స్ట్ చూడండి, హౌ డస్ ద 3D ప్రింటింగ్ టెక్నాలజీ వర్క్స్ అండ్ లిస్ట్ అవుట్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద దిస్ టెక్నాలజీ. 3D ప్రింటింగ్ అనేది కూడా ఏంటిది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో భాగమే కదా. సో అది. నెక్స్ట్, వాట్ యూ అండర్స్టాండ్ మీనింగ్ బై నానో టెక్నాలజీ. ఇది నెక్స్ట్ యూనిట్ లో ఉంది, బట్ ఎనీవే సో ఇక్కడ వచ్చింది మనకి నెక్స్ట్ యూనిట్ లో ఉంటుంది. నానో టెక్నాలజీ అంటే ఏంటిది, సో అది హెల్త్ సెక్టార్ ని ఎలా ఓవర్కమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎక్స్ప్లెయిన్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద రోబోట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఇది ఏంటిది వైఫై. ఇవి వైఫై కానీ రోబోట్స్ కానీ, రోబోట్స్ అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీలోనే భాగము, వైఫై కూడా భాగమే. ఇవి అంటే ఇది మిషన్ లెర్నింగ్ లో కూడా వస్తాయి కానీ ఐసీటీ బేసిస్ పైనే కదా పనిచేస్తాయి, ఇంటర్నెట్ బేసిస్ పైనే కదా ఇవన్నీ కూడా పనిచేసేది రోబోట్స్. ఇక వైఫై కూడా ఇంటర్నెట్ బేసిస్ పైన. రోబోట్ ని ఎక్కడైనా క్లాసిఫై చేయొచ్చు, ఐసీటీలో పెట్టుకోవచ్చు, కావాలనుకుంటే మనం ఎమర్జింగ్ టెక్నాలజీలలో పెట్టాలనుకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు రోబోట్స్ ని, అదేం లేదు మనకి. సో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది రోబోట్స్ యొక్క అప్లికేషన్ చెప్తారు కానీ రోబోట్స్ యొక్క ఏమంటాడు కాంపోనెంట్, దాని బాడీ పార్ట్ గురించి అడుగుతున్నాడు. మనకి కాళ్ళు చేతులు ముక్కు ఎట్లయితే ఉన్నాయో దాన్ని కూడా కాళ్ళు చేతులు ముక్కు అని ఉంటాయి కదా. సో దాన్ని వాటి గురించి రాయమని అడుగుతున్నాడు. అది అంత ఈజీ కాదు. ఓకేనా. ఇది అంత ఈజీ క్వశ్చన్ ఏం కాదు, చాలా టఫ్ క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ చూడండి, థర్డ్ యూనిట్, ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ పాస్ట్ అన్నాడు. గడిచిన చరిత్ర, నడుస్తున్న చరిత్ర, రాబోయే చరిత్ర, మూడిట్ల గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్, ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇట్స్ యాక్టివిటీస్ అండ్ అచీవ్మెంట్స్ అన్నాడు. అండ్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ద ఇండియా అండ్ యూజ్ ఆఫ్ ద సెలెంట్ ఆఫ్ ద డిఫరెంట్ ఫీల్డ్. అంటే ఈ శాటిలైట్ టెక్నాలజీని హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, వెదర్ ఫోర్కాస్టింగ్ లోపల ఎట్లా ఉపయోగపడుతుందని అడుగుతున్నాడు మనకి. ఓకే. సో మేజర్ గా ఇందులోకి వచ్చేటి ఏంటి, రీసెంట్ గా స్పేడెక్స్ కానీ ప్రోగ్రామ్స్ అన్ని లాంచ్ చేశారు కదా, వాటిపైన ఎక్కువ రావచ్చు మనకి. సో ఆదిత్య ఎల్వాగన్ కానీ, స్పేడెక్స్ కానీ, ఇప్పుడు నావిక్ శాటిలైట్స్ కానీ, ఇస్రో 100th శాటిలైట్ లాంచ్ చేసాం కదా మనం, నావిక్ 0.2 అని చెప్పేసి. సో అట్లాంటి వాటికి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అలాంటివి రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ. థర్డ్ యూనిట్ మొత్తం కూడా మనకి ఆల్మోస్ట్ స్పేస్ గురించే ఉంది. ఇప్పుడు ఇవన్నిటిలో మనకి నెక్స్ట్ జనరేషన్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ని మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇప్పుడు జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, పిఎస్ఎల్, ఎన్జిఎల్ ని కూడా తీసుకొస్తున్నాం కదా. సో అట్లా మనకు అడుగుతాడు. ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూడండి, తొందర వెళ్ళిపోదాం మనం. ఓకే. వాట్ ఈస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద ఇండియాస్ థర్డ్ మూన్ మిషన్ విచ్ కుడ్ నాట్ బి అచీవ్డ్ ఇన్ ద ఎర్లియర్ మిషన్స్. లిస్ట్ ద కంట్రీస్ దట్ హ్యావ్ అచీవ్డ్ దిస్ టాస్క్ అండ్ ఇంట్రడ్యూస్ ద సబ్ సిస్టమ్స్ ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ వన్, ఇది సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఇది, ఇంట్రడ్యూస్ ద సబ్ సిస్టమ్స్ ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్ లాంచ్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద వర్చువల్ లాంచింగ్ సెంటర్ ఆఫ్ ద విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విచ్ కాంట్రిబ్యూటెడ్ టు ద సక్సెస్ఫుల్ లాంచ్ ఫ్రమ్ ద శ్రీహరికోట అన్నాడు. రెండిట్లను కంపేర్ చేసి రాయమన్నాడు. శ్రీహరికోట అండ్ మనకి విక్రమ్ సారాభాయ్ రెండు ఎంత రోల్ ప్లే చేశాయని అడుగుతున్నాడు మనకి. కొంచెం టఫ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే. నెక్స్ట్ వన్, యూపీఎస్సీ లాంచ్ డిసెంబర్ 2000 జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది లాంచ్ చేశారు. దాని యొక్క రోల్ ఏందని అడుగుతున్నది. యూపీఎస్సీ కాబట్టి అది అడిగాడు, అది మనకి సిలబస్ కి సంబంధం లేదు. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అనేది మనకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు, మనకి ఇక్కడ కదా. రైట్ అండ్ అకౌంట్ ఆఫ్ ద హిస్టరీ అండ్ నేమ్ ఆఫ్ ద ఎనీ 3 ఇస్రో సెంటర్స్ మళ్ళీ అడిగాడు. అండ్ యాడ్ ఏ నోట్, ఇవి ఎనీ 3 సెంటర్స్ ఆఫ్ ద ఇస్రో అన్నాడు. ఇక్కడ వరకు ఒక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే యాడ్ ఏ నోట్ అబౌట్ ద మంగళయాన్ అండ్ చంద్రయాన్ మిషన్స్ ఆఫ్ ద ఇస్రో అని అడిగాడు. ఓకే. ఇస్రో లాంచ్ ఓవర్ ద 100 శాటిలైట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద జియో, లియో, మియో, ఎస్ఎస్ఓ అండ్ ఇవి అడిగాడు మనం. అండ్ ఇల్లుస్ట్రేట్ ద డయాగ్రామ్స్ టు ఇల్లుస్ట్రేట్ యువర్ ఆన్సర్స్ అండ్ యాడ్ నోట్ ఆన్ ద జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి లాంచెస్ గురించి అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ వరకు ఒకటి అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకోటి. సో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్విస్ గురించి అడుగుతాడు మళ్ళీ, ఎట్లయినా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఖచ్చితంగా వాటి గురించి అని అడుగుతాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్పేస్ జంక్
అండ్ డిస్కస్ ద ఛాలెంజెస్ ఇంక్రీస్డ్ బై ద వాట్ స్పేస్ జంక్. స్పేస్ జంక్ అంటే అనుకున్నాం కదా మనం, స్పేస్ డెబ్రిస్. ఓకే, అదే నెక్స్ట్ వై ఇండియా స్పేస్ ఇండస్ట్రీ ఈస్ లుకింగ్ ఫర్ ద వాట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఈవెన్ దో ఇస్రో ఈజ్ సక్సెస్ఫుల్లీ పర్ఫార్మింగ్ పిఎస్యు. ఇస్రో అనేది సక్సెస్ఫుల్గా పర్ఫామ్ చేస్తున్నా కానీ మనం ప్రైవేట్ సెక్టార్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాము అని అడుగుతున్నాడు. మనం ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టార్ని ఎందుకు ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం అంటున్నాడు. సో ఓకేనా, సో ఇది స్పేస్ జంక్ ఏదైతే ఉందో ఇది ఓకేనా, ప్రైవేట్ సెక్టర్. ఇది రావడానికి మళ్ళీ స్కోప్ ఉంది, మనకి స్పేస్ జంక్ రావడానికి కూడా స్కోప్ ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇస్రో అనేది డెబ్రిస్ మేనేజ్మెంట్ ప్లాన్ని అనౌన్స్మెంట్ చేసింది. సో మనకి 2025 ఇప్పుడు స్టార్ట్ అయింది డెబ్రిస్ మేనేజ్మెంట్. 2030 మనకి మన స్పేస్ జంక్, స్పేస్లో మిగిలిపోయిన పార్ట్లను భూమి మీదకి తీసుకురావాలని మనం ప్లాన్ స్టార్ట్ చేసాం. ఈ 2 క్వశ్చన్స్ కూడా మళ్ళీ రిలవెన్స్ అనేటివి ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఎగ్జామ్ కూడా మళ్ళీ రిలవెన్స్ అనేటివి ఉన్నాయి. అంటే ఈ ఫామ్లో రాకుండా వేరే ఫామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ద రోల్ ఆఫ్ ద వాట్ ప్రైవేట్ సెక్టర్ ఇది ఎలా ఉందని చెప్పేసి మళ్ళీ రావడానికి ఏమున్నాయి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి మళ్ళీ మనకి. ఓకే, వాట్ ఈస్ ద ఇండియాస్ ప్లాన్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ స్పేస్ స్టేషన్. చూడండి, ఇది ఎప్పుడో అడిగాడు క్వశ్చన్, కానీ మనం ఇప్పుడు ఓన్ స్పేస్ స్టేషన్ని మనం అనుకుంటున్నాం కదా, గగన్యాన్ సెకండ్ ఫేజ్ 2028కి కంప్లీట్ చేయాలి, మనం 2040కి మనకు స్పేస్ స్టేషన్ కట్టాలని, భారత అంతరిక్ష స్టేషన్ నిర్మించాలని అనుకుంటున్నాం కదా, గగన్యాన్ 1 గగన్యాన్ 2 సక్సెస్ అయిన తర్వాత. చూడండి, అందువల్ల ఈ స్పేస్ స్టేషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏందని అడుగుతున్నాడు. చూడండి, ఇది కూడా మళ్ళీ రిలవెన్స్ ఉన్న క్వశ్చనే. ఇప్పుడు 2019లో యూపీఎస్సీలో అడిగాడు, కానీ మనకి ఏపీపీఎస్సీలో మళ్ళీ ఇప్పుడు 2025లో రావడానికి ఛాన్సెస్ అద్భుతంగా ఉన్నాయి. India's plan to have the what its own space station, how it will benefit the what our space program. సేమ్ ఇట్లనే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతే అక్టోబర్ 2024లో జరిగిందో దాంట్లో అన్నాడు వాట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద గగన్యాన్ అన్నాడు. గగన్యాన్ సక్సెస్ అవ్వడం వల్ల ఇండియాకి వచ్చే బెనిఫిట్స్ ఏందని అడిగాడు. ఇక్కడ ఏంటిది, మనకి భారతీయ అంతరిక్ష స్టేషన్ ఓన్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవల్ ఇచ్చింది కదా, సెప్టెంబర్ 2024లో అప్రూవల్ ఇచ్చింది మనకి. మనం కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్ కట్టబోతుంది. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటిది, గగన్యాన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటిది. సో ఈ 2 క్వశ్చన్స్ అనేది మనకి నెక్స్ట్ ఇప్పుడు రిలవెన్స్గా ఉన్నాయి, రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ ద గగన్యాన్ మిషన్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద వాట్ భారతీయ అంతరిక్ష స్టేషన్, దట్ ఈస్ ఇండియన్ స్పేస్ స్టేషన్. ఓకే, సో ఖచ్చితంగా ఇది రిలవెన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మళ్ళీ. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, 2017లో ఇండియా అచీవ్డ్ ద వాట్ రిమార్కబుల్ సక్సెస్ ఇన్ అన్మాన్డ్ మిషన్స్ ఇంక్లూడింగ్ ద చంద్రయాన్ అండ్ మార్స్ ఆర్బిటార్ మిషన్స్ బట్ నాట్ వెంచర్డ్ ఇన్ టు ద వాట్ మ్యాన్డ్ స్పేస్ మిషన్స్. వాట్ ఆర్ ద మెయిన్ అబ్స్టకిల్స్. ఇది మళ్ళీ రిపీట్ అవడానికి ఇప్పుడు గగన్యాన్కి ఉన్నటువంటి సో అబ్స్టకిల్స్ ఏందని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద అబ్స్టకిల్స్ టు లాంచింగ్ ఏ మ్యాన్డ్ స్పేస్ మిషన్స్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద టెక్నాలజీ అండ్ లాజిస్టిక్స్ పరంగా మన గగన్యాన్కు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏందని ఇండైరెక్ట్ గా అడుగుతున్నాడు. అంటే అప్పట్లో ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి గగన్యాన్ అని పేరు పెట్టాం. సో గగన్యాన్కు ఉన్నటువంటి సో అబ్స్టకిల్స్ ఏంటని, మనం చంద్రయాన్ పైకి మార్స్ పైకి మనుషులు అయితే ఇవి ఏంటి శాటిలైట్స్ అయితే పంపించాం, కానీ మరి మనుషులను ఎందుకు పంపించట్లేదు, దానికి ఉన్నటువంటి అబ్స్టకిల్స్ ఏంటిది, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఏంటి, క్రయోజెనిక్ టెక్నాలజీ లేదా, లేకుంటే స్పేస్ క్రూ మాడ్యూల్ లేదా, అసలు ఏం లేదు, ఎందుకు ఇన్ని రోజుల వరకు మనకి ఈ మ్యాన్డ్ స్పేస్ మిషన్స్ ని చేపట్టలేదు అనేది ఇక్కడ క్వశ్చన్. చాలా రిలవెన్స్ క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఈ క్వశ్చన్స్ కూడా మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫార్మాట్ లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 2 యూపీఎస్సీలు వచ్చినాయి కాబట్టి మన ఎగ్జామ్ లో రావడానికి ఇంకా స్కోప్ ఎక్కువగా ఉన్నాయి. 2 క్వశ్చన్స్ కూడా డైరెక్ట్ గా మళ్ళీ రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఏపీపీఎస్లో వాట్ ఈస్ జీపీఎస్, ఎక్స్ప్లెయిన్ ద రీసెంట్ ఎఫర్ట్స్ మేడ్ బై ద ఇండియా టు క్రియేట్స్ ఇట్స్ ఓన్ జీపీఎస్. మళ్ళీ రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు నావిక్ ని లాంచ్ చేస్తాం కదా మొన్న 100th శాటిలైట్ నావిక్ 01 అండ్ నావిక్ 02. ఓకే, జీపీఎస్ది మళ్ళీ రావడానికి ఛాన్సెస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే రీసెంట్గా మనకు 100th దీని ద్వారా నావిక్ అనేది ఇప్పుడు సో మనకి నావిక్ 02ని లాంచ్ చేసాం, నావిక్ 01ని లాంచ్ చేసాం మనం. ఓకేనా, సో అందువల్ల ఇప్పుడు ఈ జీపీఎస్ అనేది మనకి సో నావిక్ మనకి ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉంది కదా, IRNSS అనేది. సో దాన్నే మనం ఏమంటున్నాం, మనం జీపీఎస్ సిస్టమ్ అంటున్నాం కదా, ఇండియా యొక్క నావిక్ అని చెప్తున్నాం కదా. సో దానికి సంబంధించి ఇది చూడొచ్చు, మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద జిఎస్ఎల్వి పిఎస్ఎల్వి, ఇది కూడా మళ్ళీ రావచ్చు, లేదంటే దీన్ని ఈ విధంగా రావచ్చు. సో ఈవెన్ జిఎస్ఎల్వి అండ్ పిఎస్ఎల్వి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమి దీనికి అప్రూవల్ ఇచ్చింది, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్కి అప్రూవల్ ఇచ్చిందా లేదా, ఇంకా 8,000 టన్నుల కన్నా ఎక్కువ బరువును మోసుకెళ్లే సో మనకి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్కి క్యాబినెట్ అనేది అప్రూవల్ ఇచ్చింది సెప్టెంబర్ 2024లో. సో కాబట్టి దాని గురించి క్వశ్చన్ అడగట్టు, నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్ యొక్క ప్రత్యేకతలు ఏంటిది, స్పెషాలిటీస్ ఏంటిది, హౌ ఇట్ విల్ చేంజ్ ద వాట్ ఇండియాస్ స్పేస్ టెక్నాలజీ అని అడగవచ్చు, అంటే గగన్యాన్ అప్లికేషన్స్ అడగవచ్చు, భారతీయ అంతరిక్ష స్టేషన్ అప్లికేషన్స్ అడగవచ్చు. ఇవన్నీ ట్రెండింగ్ టాపిక్స్. ఆదిత్య L1 వల్ల మనకి ఏం ఉపయోగం అలా అడగవచ్చు. సో ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది మనకి. నెక్స్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్స్ ఏదైతున్నాయో
వాటికి కూడా అడగడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి మళ్ళీ. సో నెక్స్ట్ వన్ చూడండి, డిస్కస్ ద వాట్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హౌ అప్లికేషన్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ హాస్ హెల్ప్డ్ ఇన్ ఇట్స్ ఇండియాస్ సోషియో-ఎకనామిక్ డెవలప్మెంట్. ఇది కూడా మనకు క్లియర్ గా మళ్ళీ రిపీట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. స్టాటిక్ క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఆఫ్ ద వాట్ ఇన్సాట్ 3D, ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఇన్సాట్ 3D యొక్క సిగ్నిఫికెంట్ ఫీచర్స్ ఏమని అడుగుతున్నాడు మనకి. ఓకే, నెక్స్ట్ write essay on the what Chandrayaan program. Next, describe the what Mars orbiter mission. Write a short note on the what broadband digital communication and fixed satellite services. Explain the applications of the what remote sensing satellite technology in agriculture and write a short note on the what mobile satellite services and environmental monitoring. ఇవన్నీ ఇట్లా పైన షార్ట్ నోట్స్ రాయమని చెప్పాడు. చిన్న చిన్న క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇవన్నీ కూడా మనకి స్పేస్ టెక్నాలజీకి సంబంధించినయే. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద వాట్ స్టాండర్డ్ పొజిషనింగ్ సిస్టమ్ అండ్ ప్రిసిషన్ పొజిషనింగ్ సిస్టమ్స్ ఇన్ ద GPS arena. Discuss the advantages of the what India pursues ambitious India's regional navigation satellite system program employing just 7 satellites. 7 శాటిలైట్లతోటే అది ఎలా వర్క్ చేస్తుంది అని అడుగుతారు. ఇప్పుడు 7 కాదు, దాంట్లో మనకి ఉన్నాయి శాటిలైట్స్. 7 శాటిలైట్లతోటే మనకి ఇది పనిచేస్తుంది. ఇప్పుడు దాంట్లో కొన్ని పాడైపోయినాయి, వాటి ప్లేస్లోనే మనకి ఈ NVS-01 NVS-02ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మనం. ఓకే, సో సేమ్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్ మళ్ళీ, వాట్ ఈస్ శాటిలైట్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద శాటిలైట్స్ ఇన్ ద స్పేస్ ప్రోగ్రామ్, యాడ్ ఏ నోట్స్ ఆన్ GSAT-5. హౌ మెనీ శాటిలైట్స్ ఆర్ ట్రాక్డ్ ఎట్ ఏ టైమ్ ఫర్ ద GPS, explain the what is the purpose of the GPS used, define the bandwidths, what are the different bandwidths in the INSAT series, mention the what significance of thermal bands in the agriculture, what is the resolution of the what Cartosat Q, and what is the purpose of the what how it is useful, and the name differences between the what Cartosat and the IKC అడిగాడు మనకి. ఇవన్నీ కూడా బట్టి పట్టేటి తప్ప దీంట్లో ఎవ్వరు ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు. ఇవన్నీ కూడా రట్టామారో చిందప స్టాటిక్, ఇవి చాలా స్టాటిక్స్ క్వశ్చన్స్ అనేటివి. కానీ ఇప్పుడు ఇది చాలా లాస్ట్ 2012లో అట్లా అడిగారు, కానీ ఇప్పుడు ఇట్లా అడిగే ఛాన్సెస్ లేవు, చాలా తక్కువ. ఇవన్నీ కూడా అప్లికేషన్స్, ఇప్పుడు అన్ని అప్లికేషన్స్ అడుగుతాడు కాబట్టి ఇప్పుడు అది అప్పట్లో అయితే ఇవన్నీ స్టాటిక్ క్వశ్చన్స్ ఈ విధంగా అడగడం అనేది జరిగింది. ఇప్పుడు అట్లా అడగడానికి లేదు మనకి. ఇప్పుడు కొంచెం క్వశ్చన్స్ అనేటివి ఇప్పుడు ఈ ఫార్మాట్లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ, ఈ ఫార్మాట్లో అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మనకి. బట్ ఎనీవే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అని చూడాలి కాబట్టి ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది మనకి ప్రీవియస్గా అంతకుముందు. ఓకే, నెక్స్ట్ 4th యూనిట్ అండ్ 5th యూనిట్ ఆల్మోస్ట్ ఇంటర్లింక్డ్ అని చెప్పొచ్చు మనకి. చూడండి, ఇలా ఏమున్నది, ఇండియాస్ ఎనర్జీ నీడ్స్. సో ఇండియా యొక్క ఏంటి ఎనర్జీ నీడ్స్ కానీ, ఎఫిషియన్సీ ఆఫ్ ద రిసోర్స్, క్లీన్ ఎనర్జీ రిసోర్సెస్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్, కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్, డిమాండ్ అండ్ సప్లై, కన్వెన్షనల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సో అండ్ సో అని పెట్టాను. నెక్స్ట్ న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా, న్యూక్లియర్ పాలసీస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ సో మీరు అంతా చదువుకొని ఉంటారు. మీరు ఎవరైతే మొన్నటి వరకు గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యారో, గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇంచు తెలిసి ఉంటుంది ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మనకి సెకండ్ యూనిట్ మొత్తం గ్రూప్ 2 సిలబస్లో ఇదే ఉంది, మీరు చదువుకుంటారు మన గ్రూప్ 2లో. ఇది కూడా ఫస్ట్ యూనిట్లో మనకి ఏముంది, మనకి న్యూక్లియర్ టెక్నాలజీ ఉంది. అది కనుక ఆ బేసిక్స్ అన్ని కనుక మీకు ఐడియా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఆల్రెడీ ఇవన్నీ కూడా మీకు రిపీటెడ్ సిలబస్. నెక్స్ట్ చూడండి, డిస్కస్ ద సెవరల్ వేస్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం టు మీట్ ద వాట్ కరెంట్ ఫ్యూయల్ షార్టేజ్. చూడండి, ఫ్యూయల్ షార్టేజ్ కోసము మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి అని అంటున్నాడు. మన ఎనర్జీ, ఫ్యూయల్ షార్టేజ్ అంటే నథింగ్ బట్ ఎనర్జీ కదా. సో ఎనర్జీ నీడ్ కోసము మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని అడుగుతున్నాడు మనకి, మైక్రో ఆర్గానిజమ్స్. నెక్స్ట్ చూడండి, దో సర్కమ్స్టాన్సెస్ ఆర్ స్ట్రాంగ్లీ ఇన్సిస్టింగ్ దట్ ఇండియా టు ఓవర్టర్న్ ద డికేడ్స్ ఫర్ ద వాట్ నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డ్రాక్టర్ అయినాయి కదా. మనం ఫస్ట్ యూజ్ చేయం కదా న్యూక్లియర్ బాంబ్స్ని, ఎవరైనా మనం ఇది చేస్తేనే యూజ్ చేస్తాం తప్ప మనంతటా మనం ఫస్ట్ ఎవరిపైన పోయి వేయమని చదువుకున్నాం కదా మనం. సో నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డ్రాక్టర్ స్టిల్, సో దట్ ఇండియా ఈజ్ కమిటెడ్ టు ద వాట్ నో ఫస్ట్ యూజ్ ఆఫ్ ద వాట్ న్యూక్లియర్ వెపన్స్ కమెంట్ అని అడుగుతున్నాడు. చూడండి, ఎందుకు ఇండియా అనేది సో న్యూక్లియర్ వెపన్స్ని కలిగి ఉంది, ఈవెన్ దో ఇండియా ఈజ్ ద వాట్ నో ఫస్ట్ యూజ్ పాలసీ డ్రాక్టర్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ గ్రీన్ ఎనర్జీ అండ్ డిస్కస్ ద వాట్ గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ ఇన్ ఇండియా. And what is the current scenario of the what renewable energy power generation in India? Discuss the what factors responsible for growing of the what focus shift for the what renewable energy in India. Okay, దీనికి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే చదవండి. కొత్త ఎకనామిక్ సర్వే కాదు, మొన్న ఫిబ్రవరిలో వచ్చిన ఎకనామిక్ సర్వే కాకుండా లాస్ట్ ఇయర్ వచ్చిన ఎకనామిక్ సర్వేలో కంటెంట్ బాగుంది. ఈ సంవత్సరం వచ్చిన ఎకనామిక్ సర్వేలో కంటెంట్ బాగాలేదు. ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్, ఏ కంటెంట్ రాసినా ఎవరు పట్టించుకోరు, అర్థమైందా? కంటెంట్ కావాలి మనకి, అది ఈ ఇయర్దా ఆ ఇయర్దా అని కాదు. ఓకే, సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇలా క్వశ్చన్స్ అడిగాడు. ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, దిస్ వన్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇది కూడా గ్రీన్ ఎనర్జీ అండ్ డిస్కస్ ద గ్రీన్ ఎనర్జీ కారిడార్స్ అనేది కూడా మనం డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ హైడ్రోజన్,
సో మనకి విశాఖపట్నంలో ప్లాంట్ స్టార్ట్ చేశాం కాబట్టి గ్రీన్ హైడ్రోజన్ పాలసీస్ అడగవచ్చు, బయోఫ్యూల్ పాలసీస్ అడగవచ్చు. ఇప్పుడు మనకు అన్ని కూడా అవి ట్రెండింగ్ కాబట్టి చూడండి. వాట్ ఈస్ న్యూక్లియర్ ఎనర్జీ? At the end of the 2019, 7 nuclear reactors are under the construction in India with combined capacity of about 5.4 gigawatts. And what are the advantages and disadvantages of the using the nuclear energy in India? What is our nuclear proliferation TC? How does it impact on India, which is not the member of the న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ టీసీ? ఇండియా అనేది న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ టీటీలో మెంబర్ కాదు, కానీ ఇండియాలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కడుతున్నాము, దాన్ని ఎట్లా జస్టిఫై చేస్తామని అడుగుతున్నాడు. ఇది రావచ్చు, ఎందుకంటే మనకి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో భారత్ స్మాల్ రియాక్టర్స్కి అప్రూవల్ ఇచ్చారు. వెరీ రీసెంట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వెరీ రీసెంట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇండిజినస్ న్యూక్లియర్ రియాక్టర్స్ని తయారు చేయాలని చెప్పేసి మనకి ఈ బడ్జెట్లో కూడా అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి అండ్ ఇండియా కూడా మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ ద న్యూక్లియర్ రియాక్టర్స్ ప్రోగ్రామ్లోకి ఎంట్రీ అయ్యింది. సో కాబట్టి ఖచ్చితంగా ఈసారి న్యూక్లియర్ ఎనర్జీ మీద క్వశ్చన్ ఉంటుంది, 100%, డౌటే లేదు, అందులో గ్యారంటీగా క్వశ్చన్ ఉంటుంది. బట్ ఏ విధంగా వస్తారంటే మనకు తెలియదు. ఓకే రైట్, వచ్చి ఇక్కడ ఈ విధంగా ఇచ్చాడు మనకి. అండ్ వాట్ ఈస్ ద క్లీన్ ఎనర్జీ అండ్ లిస్ట్ ఆఫ్ ద సోర్సెస్ ఆఫ్ ద క్లీన్ ఎనర్జీ, ఎక్స్ప్లెయిన్ హౌ దే వర్క్ అండ్ విచ్ ఆఫ్ దీస్ సోర్సెస్ ఆర్ బీ యూజ్డ్ ఆల్రెడీ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండియా. చూడండి, క్లీన్ ఎనర్జీ అంటే ఏంటిది, అవి ఎట్లా వర్క్ చేస్తే భారతదేశంలో ఇప్పటి వరకు ఎలాంటి క్లీన్ ఎనర్జీని వాడుతున్నారు అని అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ ఏముంది తెలుసా, మీకు యూట్యూబ్లో వినడానికి, నేను యూట్యూబ్లో క్లాస్ చెప్పడానికి మీకు వినడానికి అద్భుతంగా అనిపిస్తుంది, ఏముంది రాబాయ్ అనిపిస్తుంది. కానీ పాయింట్ ఇది కాదు. ఈ క్వశ్చన్ని 8 నిమిషాలలో ఎగ్జామ్లో అండర్ ప్రెజర్లో రాయాలంటే చాలా కష్టమవుతుంది. ఎప్పుడు తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ అనేది 10వ క్వశ్చన్ అనుకో, నువ్వు 7 క్వశ్చన్లు 8 క్వశ్చన్ రాసి ఎగ్జాస్ట్ అయిపోతావు. 9వ క్వశ్చన్కి వచ్చేసరికి మనకి మొత్తం 33 లోకాల ఉన్న వాళ్ళు అందరూ కనిపిస్తారు. సో రైట్ టైం రైట్ ప్లేస్లో రాయడమే ఇంపార్టెంట్. ఇవి చూడడానికి సింపుల్గా అనిపిస్తాయమ్మా, కానీ ఎగ్జామ్ ప్రెషర్లో రాయడం మనం చాలా, కొంతమందికి రైటింగ్ స్పీడ్ ఉండదు, కొంతమంది రైటింగ్ తక్కువ ఉంటుంది. దీంట్లో తెలుగు మీడియం వాళ్ళకి ఇంకా కొంచెం ప్రాబ్లం, ఎందుకంటే తెలుగులో అక్షరాలండి మొత్తం ఇట్లా రొంగలు చుట్టాలి, టెక్స్ టైం. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి 10 to 12 minutes ఆఫ్ ద షార్ట్ ఫాల్ అవుతాయి టైం, ఎందుకంటే తెలుగులో అక్షరాలను చాలా నీట్గా దిద్దాల్సి ఉంటుంది. ఓకే నెక్స్ట్, డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డెరైవింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ from the sunlight in contrary to the conventional to the energy generation. What are the initiatives offered by the government for this? ఏమంటే ఎలక్ట్రిక్ ఎనర్జీని మన సన్లైట్ నుంచి జనరేట్ చేయమంటున్నారు. మరి దీనికోసము గవర్నమెంట్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏందని అడుగుతుంది. ఎలక్ట్రిక్ ఎనర్జీని సన్లైట్ నుంచి జనరేట్ చేయడానికి కోసము గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏమంటున్నాడు అంటే, సోలార్ ప్యానెల్స్ కదా మనది, ఇండైరెక్ట్ సోలార్ ప్యానెల్స్కి ఇది జవహర్లాల్ నెహ్రూ రెన్యూవబుల్ మిషన్ కానీ, లేదంటే ఇప్పుడు మనకి ప్రధానమంత్రి సోలార్ ముక్తి యోజన ఉంది, సూర్యాగర్ ముక్తి బిజిలీ యోజన ఉంది కదా, అది కానీ. సో ఇవన్నీ గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్ తీసుకొచ్చాయి, లేకుంటే మనకి ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్ స్కీమ్ కింద సోలార్ ప్యానెల్స్ని మనం ప్రమోట్ చేయడానికి కోసం పెట్టడం జరిగింది. సో ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది అనేది అడుగుతున్నాడు డైరెక్ట్గా మనకి. ఓకే, ఈ క్వశ్చన్స్ రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మనకి రిపీట్ అవ్వట్లేదు. ఇవన్నీ ఖచ్చితంగా మనం పర్ఫెక్ట్ ఉండాలి. ఈ క్వశ్చన్లే పర్ఫెక్ట్ లేదు, నెక్స్ట్ వచ్చేటి ఏం రాస్తాం. నెక్స్ట్, డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డెరైవింగ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్లైట్. ఓకే నెక్స్ట్, అది ఇంతకుముందు చెప్పింది. నెక్స్ట్, డిస్కస్ ద ప్రజెంట్ కంపోజిషన్ ఆఫ్ ద ఎనర్జీ సోర్సెస్ అండ్ ద ఫ్యూచర్ ఎనర్జీ సినరియా ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద గ్రోయింగ్ ఎనర్జీ డిమాండ్. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నాడు. దీనికి క్లియర్గా నేను చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ మనకి 2022 అండ్ 23 ఎకనామిక్ సర్వే ఏదైతే మన లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే ఉందో దాంట్లో క్లియర్గా ఇచ్చి ఉన్నాడు దీని గురించి. ఇది డైరెక్ట్ అందులో దొరుకుతుంది మీకు డాటా అనేది మీకు కావాలంటే. ఓకే, ఇండియా ఎనర్జీ రిసోర్సెస్ ఇప్పుడు ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్మార్ట్ గ్రిడ్ అండ్ ఎగ్జామిన్ ద ఛాలెంజెస్ ఆఫ్ ద స్మార్ట్ గ్రిడ్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్, గివ్ దన్ అకౌంట్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద న్యూక్లియర్ సైన్స్ టెక్నాలజీ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోగ్రామ్. డెఫినెట్గా ఇది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోగ్రామ్ అనేది మనకి ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో న్యూస్ లో ఉంది కాబట్టి మళ్ళీ ఎగ్జామినేషన్ లో రావడానికి ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి ఎక్కువ మొత్తంలో మనకి. Next, give an account of the current status of the targets to be achieved pertaining to the renewable energy sources in the country and discuss in the brief the importance of the national program on the light emitting diodes. Light emitting diodes LED bulbs ఉన్నాయి కదా, వాటిపైన మళ్ళీ అడుగుతున్నాడు ప్రోగ్రాము. అట్లాగే కరెంట్ స్టాటస్ ఆఫ్ ద సో పర్టైనింగ్ టు ద రెన్యూబుల్ ఎనర్జీ అనేది భారతదేశంలో ప్రజెంట్ ఏ పొజిషన్ లో ఉంది, దాని యొక్క కరెంట్ స్టాటస్ ఏంటిది అని అడుగుతున్నాడు. మళ్ళీ రెండు వేరే క్వశ్చన్స్, ఇది వేరే క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ ఏంటిది ఇది కూడా వేరే క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్, అండ్ గివ్ అన్ అకౌంట్ ఆఫ్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. ఇదొక క్వశ్చన్. అండ్ నెక్స్ట్, ఇది వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫాస్ట్ బ్రీడర్ రియాక్షన్ ప్రోగ్రామ్, అదొక వేరే క్వశ్చన్. అది ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వచ్చు. ఇప్పుడు ఇది వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ రిపీట్ అవ్వడానికి ఏమైంది ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్, సోలార్ ఎనర్జీ ఈజ్ క్లైమేట్ టు ద పెనాషియా ఫర్ ద గ్రోయింగ్ ఎనర్జీ ప్రాబ్లమ్.
గ్రోయింగ్ ఎనర్జీ ప్రాబ్లమ్స్కి రామబాణం లాగా సోలార్ ఎనర్జీ ఉంటే అన్నిట్లను కూడా మనం సాల్వ్ చేయొచ్చు అన్ని ప్రాబ్లమ్స్ని, అది నిజమా కామెంట్ చేయమంటున్నాడు. డిస్కస్ ద వాట్ నీడ్ ఫర్ ద వాట్ రీవాంప్డ్ ఎనర్జీ పాలసీ టు టాకిల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద వాట్ గ్రోయింగ్ అర్బనైజేషన్ ఇన్ ఇండియా. సో ఎనర్జీ పాలసీని మనం ఏం చేయాలి, మాడిఫై చేయాలి. ఎందుకంటే అర్బనైజేషన్ జరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, ఇంటర్నెట్ యూజేజ్ పెరుగుతుంది, మొబైల్ ఫోన్లు పెరుగుతున్నాయి, ఇవన్నీ పెరుగుతున్నాయి. దాటి అన్నిటిని కూడా టాకిల్ చేయడానికి కోసము మనం ఏం చేయాలి, ఎలా చేయాలని అడుగుతున్నాడు పాలసీ అనేది. ఓకే, సో ఇందులో చాలా వరకు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ అనేది రిపీట్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి మనకి. ఓకే, నెక్స్ట్ హౌ డస్ ఈ ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ హెల్ప్ ద ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ ద మార్కెట్ క్రాపింగ్ ప్యాటర్న్, ఇది దీనికి సంబంధించింది కాదు. నెక్స్ట్ ఇది డెవలప్మెంట్ వర్సెస్ నేచర్, డిప్లీషన్ ఆఫ్ ద నేచురల్ రిసోర్సెస్, మెటల్స్, మినరల్స్, కన్జర్వేషన్ పాలసీ, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఆంథ్రోపోజెనిక్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకే, క్లైమేట్ చేంజ్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద వరల్డ్ అండ్ క్లైమేట్ జస్టిస్ అండ్ గ్లోబల్ ఫినామినాన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, న్యాచురల్ డిజాస్టర్స్, సైక్లోన్స్, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, సునామీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తం ఇచ్చేసాడు. కోరిలేషన్ బిట్వీన్ ద హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్, సోషల్ ఫారెస్ట్రీ, అఫారెస్ట్రీ, డిఫారెస్టేషన్, మైనింగ్ in India, AP, and types of the natural resources, renewable energy, forest resources, fishery, fossil fuels, coal, natural gas, mineral resources, water resources, దాని యొక్క టైప్స్, వాటర్ షెడ్ మేనేజ్మెంట్, ల్యాండ్ రిసోర్సెస్ టైప్స్, సాయిల్స్, ఇంత పెద్ద సిలబస్ ఇచ్చినాడు. టోటల్ చూడండి ఎంత పెద్ద సిలబస్ ఇచ్చినాడు, ఇంత. అయితే యాక్చువల్గా ఇదంతా కూడా మీరు గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ చదివేసి ఉంటారు ఇవన్నీ కూడా, ఎందుకంటే కంటెంట్ అది. నెక్స్ట్ చూడండి సేమ్ యూనిట్, మళ్ళీ దానికి లింక్ ఉన్నటువంటి యూనిట్, ఇది ఇంకొక యూనిట్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని ఇంకొక యూనిట్. ఇది క్లియర్గా అన్ని దీంట్లో ఇవే ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దీంట్లో సోర్సెస్, ఇంపాక్ట్ అవి ఉన్నాయి. నెక్స్ట్ నాయిస్ పొల్యూషన్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, టైప్స్ ఆఫ్ ద వాట్ సాలిడ్ వేస్ట్, ఇంపాక్ట్స్ ఆఫ్ ద సాలిడ్ వేస్ట్, ఓకేనా. నెక్స్ట్ రీసైక్లింగ్ అండ్ రీయూజ్ ఆఫ్ ద సాలిడ్స్, రెమెడీస్ ఫర్ ద వాట్ సాయిల్ ఎరోషన్ అండ్ కోస్టల్ ఎరోషన్, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ జరుగుతుంది, రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూ, నెక్స్ట్ సార్ వాటర్ పొల్యూషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, ఎయిర్ పొల్యూషన్ వెరీ కామన్గా వస్తాయి, ఎందుకంటే అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ రిపోర్ట్ రిలీజ్ అయింది కాబట్టి రావచ్చు మనకి. ఒకటి ఆంధ్రప్రదేశ్లో కూడా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇది కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి సిలబస్లో. నెక్స్ట్ గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కనుక తీసుకుంటే ఓజోన్ లేయర్, ఓజోన్ డిప్లీషన్, యాసిడ్ రెయిన్స్, గ్లోబల్ వార్మింగ్ అండ్ ఇంపాక్ట్స్, ఇది ఒక టాపిక్. నెక్స్ట్ చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్ అనేది ఇంకొక టాపిక్. ఇంటర్నేషనల్ లా, మాంట్రియల్ ప్రోటోకాల్, క్యోటో ప్రోటోకాల్, కన్వెన్షన్, సైటీస్, ఇవి. మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, కాన్ఫరెన్స్ ఆఫ్ 21 నుంచి మనం 28 వరకు వచ్చేసినాం ఇప్పుడు. అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలసీ అండ్ 2016 డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్, వైట్ రెవల్యూషన్, గ్రీన్ ఫార్మసీ, ఇవన్నీ ఇచ్చేసారు. ఆల్మోస్ట్ మనం ఈ 2 యూనిట్లు కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఇంటర్లింక్డ్ యూనిట్స్ అన్ని ఎన్విరాన్మెంట్కి సంబంధించినవి ఉన్నాయి. ఇవి 2 విడదీయరాని సంబంధాలు. ఓకే, సేమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద వాట్ సేమ్ కాయిన్, ఒక కాయిన్కి 2 వైపులు అనమాట, ఒక నాణానికి 2 వైపులా ఉన్నాయి. ఇవి 2 కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో ఇది కానీ ఇది కానీ, సో ఇది కానీ ఏదైతే ఉన్నాయో ఈ 2 కూడా ఏంటి మనకి సేమ్. ఓకేనా, ఇది ఉంది, ఇది ఉంది. ఓకే, ఒకసారి క్వశ్చన్ కనుక తీస్తే, ఇన్ డిసెంబర్ 2004 ద సునామీ బ్రాట్ ద వాట్ హవోక్ ఇన్ ద 14 కంట్రీస్, సో ఇంక్లూడింగ్ ఇండియా. డిస్కస్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వాట్, ఈ సునామీకి ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఏంటిది, సో అని అడుగుతున్నాడు ఇక్కడ వరకు. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, in the light of the guidelines for the national disaster management authority to describe the what mechanism for the preparedness to reduce the what risk during the what such events. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారము మనము డిజాస్టర్కి ఎంత ప్రిపేర్డ్నెస్ ఎలా ఉన్నాము, మనం రిస్క్ని ఎలా తగ్గించవచ్చు అని అడుగుతున్నాడు. ఇది ఒకటి. ఓకే, ఇది 2. నెక్స్ట్ వై అర్బన్ ఫ్లడ్స్ ఆర్ రీకరెంట్ ఇన్ ఇండియా, డిస్కస్ ద మెయిన్ కాజెస్ ఆఫ్ ద అర్బన్ ఫ్లడ్స్ అండ్ మెజర్స్ టేకెన్ బై ద వాట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ద అర్బన్ ఫ్లడ్ కంట్రోల్ అని అడుగుతున్నాడు. నెక్స్ట్ సెకండ్ కనుక చూస్తుంటే, క్రిటికల్లీ ఎగ్జామైన్ ద వాట్ హౌ ఇల్లీగల్ మైన్స్ ఇన్ ద రివర్ శాండ్ బేసిన్స్ ఇన్ వేరియస్ స్పాట్స్ ఎఫెక్టింగ్ ద ఎకాలజీ అండ్ లైవ్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ద వాట్ రివర్స్. ఇది మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ ద హజార్డ్ అండ్ ద డిజాస్టర్ and narrate various types of the natural disasters and the coastal seashore. Okay, next కోస్టల్ ఏమంటారు, కోస్టల్ ఏరియాస్ లోపల ఎలాంటి డిజాస్టర్స్ వస్తాయో వాటి గురించి రాయమంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద వాట్ డీటెయిల్స్ ఆఫ్ ద సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇన్ ఇండియా. డిస్కస్ ద వాట్ కామన్ ఛాలెంజెస్ ఇన్ ద ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్. ఏ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్లో అయినా కామన్ ఛాలెంజెస్ ఏముంటాయి.
రైట్ ఏ పాయింట్ ఆఫ్ అగ్రిమెంట్ రీచ్ ద వాట్ ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అన్నాడు. ఇప్పుడు మనకి మారింది కాబట్టి 27 28 వాట్ ఎవర్ ఇట్ మేబీ రావచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి మోస్ట్ ఆఫ్ ద అన్యూజువల్ క్లైమేటిక్ హ్యాపెనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద వాట్ ఎల్ నినో ఎఫెక్ట్. డు యూ అగ్రీ? సో ఎల్ నినో ఎఫెక్ట్ గురించి అడుగుతున్నాడు, దాని ఇంపాక్ట్ ఏముంటుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ వాట్ ఆర్ ద పారామీటర్స్ కన్సిడర్డ్ టు డిక్లేర్ ద వాట్ డిజాస్టర్స్? లిస్ట్ ఆఫ్ ద వాట్ వేరియస్ డిజాస్టర్స్ కన్సిడర్డ్ as a declaration of the what నేషనల్ డిజాస్టర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ద వాట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. అన్ని డిజాస్టర్సే అడిగాడు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మొత్తంలో డిజాస్టర్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో మనకి సో ఈ డిజాస్టర్స్ గురించే అడుగుతున్నాడు మనకి. డిస్కస్ ద రీసెంట్ మెజర్స్ ఇనిషియేటెడ్ ఇన్ ద వాట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎర్లియర్ ప్రివెంట్ చేయడానికి కోసం ఏం తీసుకున్నదని. నెక్స్ట్ యూనియన్ అడాప్టెడ్ ద వాట్ 17 గోల్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ ఈ 4 గోల్స్ గురించి రాయమని అడుగుతున్నాడు. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద ఎర్త్క్వేక్స్, దాన్ని ఎలా రిలీవ్ చేస్తామని అడుగుతున్నాడు. డిజాస్టర్ ప్రిపేర్నెస్ ఈజ్ ద వాట్ ఫస్ట్ స్టెప్ ఇన్ ఎనీ డిజాస్టర్ మేనేజ్మెంట్, మళ్ళీ అది అడుగుతున్నాడు ఏం చేయాలని. వల్నరబిలిటీ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ద వాట్ డిఫైనింగ్ ఆఫ్ ద డిజాస్టర్ ఇంపాక్ట్స్ అండ్ హౌ అండ్ ఇట్ వాట్ వేస్ వల్నరబిలిటీ ఆఫ్ ద డిజాస్టర్ ఈస్ క్యారెక్టరైజ్డ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ నెక్స్ట్ డిస్కస్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ద వల్నరబిలిటీస్. మనకు వల్నరబిలిటీస్ అడుగుతున్నాడు. ఇండియాలో వల్నరబిలిటీ ఉంటుంది. వల్నరబిలిటీ అంటే దుర్బలత్వం, అంటే ప్రోన్ టు ఇంజురీ, ఎంత ఇంజురీ జరగడానికి అవకాశం ఉందనే దాని గురించి అడుగుతున్నాడు మనకి. నెక్స్ట్ వన్ యూపీఎస్సీ. నెక్స్ట్ డిస్క్రైబ్ ద వాట్ వేరియస్ మెజర్స్ టేకెన్ ఫర్ ద డిజాస్టర్స్ రిస్క్ రిడక్షన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ సైనింగ్ ఆఫ్ ద వాట్ సెండాయి ఫ్రేమ్వర్క్ డిఫరెంట్ ఫ్రమ్ ద వాట్ హ్యోగో ఫ్రేమ్వర్క్. సెండాయి ఫ్రేమ్వర్క్, హ్యోగో ఫ్రేమ్వర్క్ అనేవి రెండు కూడా డిజాస్టర్ రిస్క్ రిడక్షన్కి సంబంధించిన ఒక 2005లో ఒకటి 2015లో సైన్ చేసాం. ఇందులో ఏడు పారామీటర్స్ ఉంటాయి అనమాట సెండాయి ఫ్రేమ్వర్క్లో. సో ఏంటి ఏమైనా అడుగుతాడు మనకి, అంటే వాటి గురించి అడుగుతున్నాడు మనకి, గోల్స్ గురించి. And dam failures are always catastrophic, especially in the downstream side, resulting in the colossal loss of the life and property. Analyze the various causes of the dam failures. Give 2 examples for the what large dam failures. This developmental issues ki sambandhinchinaటువంటి question ఇది. Okay. Next, explain the mechanism and occurrence of the what cloud burst in the context of the Indian subcontinent. Explain with the recent examples. ఇది కూడా మనకి యూనిట్ల సిలబస్ లోనే ఉంది. What is meant by open cast mining? Discuss the importance of the what open cast mining of the environment and solution to overcome it, and add note on the what importance of the what so post mining reclaim mining గురించి టోటల్ స్టోరీ అడిగేశాడు. Climate change is a global concern and which needs intervention to combat it. Explain why. Discuss the what climate smart ఇక్కడ వరకు ఒక క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకో క్వశ్చన్. Discuss how the climate smart agriculture agriculture mitigates the devastating effects of the what climate change. Next, describe the what various and effect of the landslides and mention the what important components of the landslide management in India. Next one, discuss about the what vulnerability of the India to earthquake hazards. ఇది ఇంకొక క్వశ్చన్, అన్ని అవే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ అండ్ గివ్ ద ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ ద సెలెంట్ ఫీచర్స్ ఆఫ్ ద మేజర్ డిజాస్టర్స్ in India. మళ్ళీ అదే క్వశ్చన్. Discuss the what recent measures initiated in the disaster management by the government of India. So departing from the what earlier reactive approach. చూడండి ఎక్కువ మొత్తంలో డిజాస్టర్స్ వస్తున్నాయి క్వశ్చన్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి ఫ్లడ్స్ సైక్లోన్స్ ఎక్కువ మొత్తంలో వస్తాయి కాబట్టి అది. ఓకే, ఎందుకంటే మీరు చూడండి ఇక్కడ ఈ 2 యూనిట్లు విడదీయరాని సంబంధాలు. ఇందులో ఏమైనా అడగవచ్చు మనకి, ఫారెస్ట్ రిసోర్సెస్ అడగవచ్చు, హెల్త్ ఎన్విరాన్మెంట్, ఈ కోలు పెట్రోలియం వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఈ యూనిట్ కానీ రెండు విడదీయదు. సాయిల్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ లెజిస్లేషన్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, ఇవేమైనా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా ఈజీ యూనిట్స్, ఎక్కువ స్కోర్ చేయొచ్చు వీటి లోపల, ఎందుకంటే ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ఏముండదు మనకి, చాలా ఈజీగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది మనకి. నెక్స్ట్ వన్, నేచర్ అండ్ స్కోప్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ద బయోటెక్నాలజీ అండ్ ద నానో టెక్నాలజీ ఇన్ ఇండియా. Ethical and legal concerns of the biotechnology, nanotechnology and government policies, genetic engineering issues and the biodiversity, fermentation and immunodiagnostics techniques అని అడుగుతున్నాడు. అంతా కూడా మనకి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ కానీ, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, సో బయోడైవర్సిటీ, వీటి గురించి మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నాడు మనకి. ఓకే, సో క్వశ్చన్ చూడండి. బయోటెక్నాలజీ హ్యాస్ అన్లాక్డ్ ద వాట్ వాస్ట్ పొటెన్షియల్ ఫర్ ద ఇంప్రూవింగ్ ఆఫ్ ద హ్యూమన్ లైఫ్ and risks it poses and now concern. Discuss the what blessings and curse of the biotechnology. బయోటెక్నాలజీ అనేది మనుషుల యొక్క జీవితాన్ని మారుస్తుంది, కానీ దానివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయని అడుగుతున్నాడు. దీనివల్ల బయోటెక్నాలజీ యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్ వన్, biopesticides are slower in the action compared to the what conventional pesticides, with shorter persistence and susceptible to unfavorable conditions, but still there is a need to shift towards what biopesticides.
నార్మల్ ఫెర్టిలైజర్స్, నార్మల్ పెస్టిసైడ్స్ కన్నా బయో పెస్టిసైడ్స్ అనేవి చాలా స్లోగా పనిచేస్తాయి. కానీ ఎంత స్లోగా పనిచేసినా కానీ మనం బయో పెస్టిసైడ్స్ని వాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అడుగుతున్నాడు. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ మనం రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అచీవ్మెంట్స్ ఇన్ ద అప్లైడ్ బయోటెక్నాలజీ? హౌ దీస్ విల్ అచీవ్మెంట్స్ హెల్ప్ ఇన్ ద అప్లిప్మెంట్ టు అప్లిఫ్ట్ ద పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ? బయోటెక్నాలజీ అనేది సొసైటీ డెవలప్మెంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, there is any difference between the gene therapy and the transgenic organisms and the enhancement of the genome editing? And with example, explain the what ethical concerns of the what each approaches and when can genome editing is considered as a what ethical అని అడుగుతున్నాడు మొత్తం కూడా. సో వీటి గురించి అడుగుతున్నాడు. Gene therapy, transgenic organisms. In October 2022, Nobel Prize in the Chemistry was awarded to the what CRISPR-Cas technology. Explain the what this CRISPR-Cas technology గురించి అడుగుతున్నాడు. అది డైరెక్ట్ నార్మల్ క్వశ్చన్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లో ఒకటి. బయోటెక్నాలజీకి సంబంధించింది. వాట్ ఈస్ ద ప్లాంట్ టిష్యూ కల్చర్? రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద టిష్యూ కల్చర్. అండ్ వాట్ ఈస్ ద గోల్డెన్ రైస్ అండ్ డిస్క్రైబ్ ఇట్స్ అడ్వాంటేజెస్. అండ్ వాట్ ఆర్ ద బయో ఫెర్టిలైజర్స్? ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద బయో ఫెర్టిలైజర్స్. And define the what bioinsecticides. What are the different types of the bioinsecticides? Briefly on the what types of the what use of the biopesticides. Mention the briefly arguments in power of the what in favor and against the what genetically modified crops కి సంబంధించి. సో పాజిటివ్స్ నెగటివ్స్ రాయమని అడుగుతున్నాడు. పాజిటివ్స్ అండ్ నెగటివ్స్. నెక్స్ట్ వన్, give the what brief description of the genetically modified crops and explain the regulations and concerns associated with the what genetically modified crops. మళ్ళీ సేమ్ అదే whole story of the what genetically modified crops. And next, define the word biofertilizers. Next, give an account of the technology involved in the word mass production of the different biofertilizers with their applications. Okay. Next one, children. What is meant by genetically modified crops and what is the role in the agriculture with note on the legitimate consent in the transgenic animals? Write about the what role of the biotechnology in the environmental cleanup process. Okay na? So ఇవన్నీ అడుగుతున్నాడు మనకి. సో ఓవరాల్గా సో ఇలా ఉన్నాయి మనకి. అంటే ఓవరాల్గా తెలిసి ఉండాలి. నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఉన్నటువంటి ప్రతి ఆస్పెక్ట్ అనేది తెలిసి ఉంటేనే మనం రాయగలం. బయో ఫెర్టిలైజర్స్ కానీ, బయో పెస్టిసైడ్స్ కానీ, బయో ప్లాస్టిక్స్, ఇప్పుడు ఉన్నాం ఎక్కువ మొత్తంలో బయో ప్లాస్టిక్స్, నానో ప్లాస్టిక్స్, ఇట్లాంటివన్నిటి గురించి మనకు తెలిసి ఉండాలి. ఓకే, తెలిసి ఉంటేనే మనం చేయగలం. వాట్ ఆర్ ద ప్రజెంట్ ఛాలెంజెస్ బిఫోర్ ద వర్డ్ క్రాప్ డైవర్సిఫికేషన్? హౌ ద ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రొవైడ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద వర్డ్ క్రాప్ డైవర్సిఫికేషన్? క్రాప్ డైవర్సిఫికేషన్ని అనేది మనకి ఎమర్జింగ్ టెక్నాలజీని, అంటే ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఇక్కడ జిఎం క్రాప్సే కదా, బిజిఎం క్రాప్స్ కానీ, బయోటెక్నాలజీ కానీ. సో మనకి ఏ విధంగా మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ని ప్రమోట్ చేస్తుందని అడుగుతున్నాడు. నెక్స్ట్, హౌ అండ్ వాట్ ఎక్స్టెంట్ మైక్రో ఇరిగేషన్ సాల్వ్ ద వాట్ ఇండియాస్ వాటర్ క్రైసిస్? అండ్ హౌ ఇండియా వాజ్ బెనిఫిటెడ్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ ద విశ్వేశ్వరయ్య అండ్ ఎంఎస్ స్వామినాథన్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ ద వాట్. సో మనకి వాటర్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ సైన్స్ లోపల ఇండియా ఎలా బెనిఫిట్ అయిందని అడుగుతున్నాడు. హౌ ఫార్ the integrated farming system helped in sustaining the what agriculture production? How emphasis of the what certain crops brought the what changes in the cropping patterns in the recent, and elaborate the emphasis on the what millet production and the consumption కి సంబంధించి, మిల్లెట్ ప్రొడక్షన్ కన్జంప్షన్ కి సంబంధించి సో దాని గురించి స్టోరీ అడుగుతున్నాడు. ఏ విధంగా క్రాపింగ్ ప్యాటర్న్ అనేది చేంజ్ అవుతుందని. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ రెవల్యూషన్స్ టుక్ ప్లేస్ ఇన్ ద అగ్రికల్చర్ ఆఫ్టర్ ద ఇండియన్ ఇండిపెండెన్స్. హౌ దీస్ రెవల్యూషన్ హెల్ప్డ్ ఇన్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద what ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. వేరియస్ రెవల్యూషన్స్ మనకి ఆఫ్టర్ ఇండియన్ ఇండిపెండెన్స్ 1966లో గ్రీన్ రెవల్యూషను, ఆ తర్వాత బ్లూ రెవల్యూషను, ఆ తర్వాత వైట్ రెవల్యూషను, ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ మనకి ఫుడ్ సెక్యూరిటీని ఎంతవరకు తీసుకెళ్ళినాయి. ఈ ఎల్లో రెవల్యూషన్, ఆయిల్ సీడ్ ప్రొడక్షన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. అగ్రికల్చర్ రెవల్యూషన్ చదువుకుంటాం కదా, 10 ఉంటాయి కదా, అవి ఎంతవరకు ఉపయోగపడ్డాయని అడుగుతున్నాడు. ఓకే. నెక్స్ట్, వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఇన్ డిక్లైనింగ్ ఆఫ్ ద రైస్ అండ్ వీట్ ఈల్డ్ ఇన్ ద క్రాపింగ్ సిస్టమ్? వాట్ ఆర్ ద బ్రీక్ అకౌంట్ ఆఫ్ ద వాట్ బెంథమ్ అండ్ సూకర్స్ క్లాసిఫికేషన్ అండ్ డిస్కస్ ద వాట్ so and its demerits. Describe the what medicinal qualities of the mushrooms and give an account of the chemicals and drugs produced from the what these animals. And invasive alien species are the second largest threat to the biodiversity and habitat discussion with examples. ఇది ఆల్రెడీ లాస్ట్ యూనిట్లో ఉంది, పోయిన ఎన్విరాన్మెంటల్ యూనిట్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో దానికి సంబంధించి ఇన్ ద లైట్ ఆఫ్ ద అగ్రేరియన్ డిస్ట్రెస్, నెక్స్ట్ కొంచెం అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నాయి. వాట్ ఆర్ ద ఇవి మళ్ళీ ఆటోట్రోప్స్ అండ్ వాట్ ఇటరోట్రోపిక్ ప్లాంట్స్ అండ్ సింబయాసిస్, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ చూస్తే వాట్ ఈస్ ద క్లైమేట్ చేంజ్, డిస్కస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద వాట్ క్లైమేట్ చేంజ్. హౌ బయోటెక్నాలజీ ఇంప్రూవ్ ద వాట్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద ఫార్మర్స్. అండ్ వై దర్ ఈస్ ద సో మచ్ ఆఫ్ యాక్టివిటీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద బయోటెక్నాలజీ ఇన్ అవర్ కంట్రీ. హౌ ఇట్ యాక్టివిటీస్ బెనిఫిటెడ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద వాట్ బయోఫార్మా. ఇది మంచి క్వశ్చన్ యాక్చువల్లీ, కొంచెం రాయడం కష్టమే. And stem cell therapy is gaining popularity in India.
టు ట్రీట్ వైడ్ వెరైటీ ఆఫ్ ద మెడిసినల్ కండిషన్స్ ఇంక్లూడింగ్ ద ల్యూకేమియా, థాలస్మియా, డ్యామేజ్ టు సెవరల్ బర్న్స్. డిస్క్రైబ్ ద స్టెమ్ సెల్ థెరపీ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ద వాట్. సో ఇది ఉన్నది, ఇది ఒక క్వశ్చన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది మళ్ళీ 2 క్వశ్చన్స్. స్టెమ్ సెల్ థెరపీ అనేది వాటి లోపల ఎలా ఉన్నాయి, అండ్ నెక్స్ట్ డిస్క్రైబ్ ద వాట్ స్టెమ్ సెల్ థెరపీ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ద అదర్ ట్రీట్మెంట్స్కి సంబంధించి. Describe the methods of the gene transfer in the genetically modified crops and what is the word biopesticides, and define the word genetic engineering and discuss the word genetically modified in the food crops, and define the word plant tissue culture, explain the importance of the tissue culture in the agriculture. What is the word pharmacogenomics and discuss the word important applications of the in the biotechnology and the human health. What is the word pharmacogenetics, and next discuss the word important applications of the biotechnology in the human health. ఇలా ఉన్నాయి క్వశ్చన్స్. ఇక నేను మళ్ళీ క్వశ్చన్స్ మీనింగ్ చెప్పట్లేదు, ఎందుకంటే మనకు టైం సరిపోదు, ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది క్లాస్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇవన్నీ కూడా డిసీజెస్. నెక్స్ట్ వచ్చేసి మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, ఏవి కామన్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ కూడా చూస్తే మనకి బ్యాక్టీరియల్ కానీ, వైరల్ కానీ, ప్రోటోజోవల్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద వాట్ ఇన్ఫెక్షన్స్, దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు డయేరియా కానీ, డీసెంట్రీ, కలరా, ట్యూబర్క్యులోసిస్, మలేరియా, ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఎన్సెఫలైటిస్ కానీ, చికెన్ గానియా, ప్రివెంటివ్ మెజర్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి బయోటెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద వాట్ జెనెటిక్ ఇంజనీరింగ్, అండ్ నెక్స్ట్ టిష్యూ కల్చర్ మెథడ్స్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, బయోపెస్టిసైడ్స్, బయోఫెర్టిలైజర్స్, బయోఫ్యూల్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, యానిమల్ హస్బెండరీ, ట్రాన్స్జెనిక్ యానిమల్స్, వ్యాక్సిన్ ఇంట్రడక్షన్ టు ద ఇమ్యూనిటీ అండ్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ద వ్యాక్సినేషన్ అండ్ మోడర్న్ ప్రొడక్షన్ ఆఫ్ ద వ్యాక్సినేషన్, ఇవన్నీ అడిగారు. ఇంటర్మిక్సింగ్ ఉన్నాయండి కొన్ని టాపిక్స్ అనేది బయోటెక్నాలజీలో, ఇక్కడ ఇంటర్మిక్సింగ్ అనేవి ఉన్నాయి, చూద్దాం. In inefficient farming and the poor distribution in the regions of the world food security shortage and genetically modified crops with the bad answer to the wrong problem అని అడుగుతుంది. జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీని సాల్వ్ చేయగలుగుతుంది, కానీ యాక్చువల్ రీజన్ ఏంటిదంటే పూర్ డిస్ట్రిబ్యూషన్, ఫుడ్ని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం వల్లనే మన ప్రపంచంలో ఫుడ్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. దానికి జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్ ద్వారా దాన్ని సాల్వ్ చేయడం అనేది రాంగ్ సొల్యూషన్ అని వాడే ఇస్తున్నాడు, దాన్ని రాయమంటున్నాడు, కొంచెం కష్టమే. How and what extent micro irrigation helps in solving the what India's water crisis, and what are the salient features of the National Food Security Act, how it was Food Security Bill eliminating the hunger and the malnutrition in India, what are the present challenges before the crop diversification, how do emerging technology provide opportunities for the crop diversification, is there any difference between the gene therapy and transgenic animals and gene enhancement editing, what are the with examples, and explain the ethical concerns of the each of these approaches. When can genome editing is considered as ethical? Okay, elaborate the what policy taken by the government of India to meet the challenge of the what food processing sector, and describe the methods of the what gene transfer in the developing of the genetically modified crops. Methods అడుగుతున్నా డైరెక్ట్, నేను క్వశ్చన్ చదివి వినిపిస్తున్నాను, ఎక్కువ టైం లేదు మనకి. జీన్ ట్రాన్స్ఫర్ ఇన్ ద డెవలపింగ్ ఆఫ్ ద what is fermentation, and describe the what process of the industrial fermentation, and define the what genetic engineering and discuss the what debates on the genetically modified food, explain the what socio-economic importance of the drinking water and the supply, write a short note on the post-harvest technology, what are the vitamins and detailed classification of the vitamins, and what is the yeast fermentation, and explain the industrial issues making of the different products, and what is the what lactic acid fermentation, explain that how it different can be made by the what fermentation of the what milk, what is the golden rice and describes, and the effective management of the land water resources will drastically reduce the what human miseries. ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. Briefly mention the arguments in favor of the GM. What are the different types of the what sterilization methods to adopt for the what different types of the materials, and critically analyze the linkages between the conventional biological diversity and food agriculture treaty and the plant genetic resources. రెండిట్ల మధ్యన కంపారిజన్ రాయమంటున్నాడు. నెక్స్ట్ increase the life expectancy in the country has new health challenges in the community అడుగుతున్నాడు. మళ్ళీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెంచడానికి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అని. నెక్స్ట్ technology plays a key role in transforming of the healthcare sector and addressing the India's healthcare challenges, and why antibiotic resistance is getting the worst in India, and discuss the strategies and action plans to deal with this. This COVID-19 pandemic has caused the unprecedented devastation worldwide. However, the technological advancement being readily to win the crisis. Give an account of the how these technologies are manage the COVID-19 pandemic. ఇవన్నీ కూడా చాలా డెప్త్లో ఉన్నటువంటి క్వశ్చన్స్. పైన రాసుకుంటే పైన చదివితే మాత్రం ఏం రావు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, టెక్నాలజీ ప్లేస్ కీ రోల్ ఇన్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ద హెల్త్ కేర్ సెక్టర్, అడ్రసింగ్ ద హెల్త్ ఇండియా హెల్త్ కేర్ ఛాలెంజెస్. ఓకే, ఇంతకుముందు చెప్పిన ఇవి. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ ట్రీట్మెంట్ మెథడ్స్ ఆఫ్ ద ప్రివెన్షన్ ఆఫ్ ద కలరా కానీ, మలేరియా, జపాన్ ఎన్సెఫలైటిస్, వాటికి ట్రీట్మెంట్స్ రాయమంటున్నాడు.
That is the life expectancy at the, but data shows that the global average life expectancy more than doubled since 1990. Now it is above the 70 years. Describe the 3 to 5 factors which have contributed the improvement of the life expectancy. ప్రపంచంలో ఆయుష్ పెరిగింది, అందరి యొక్క ఆయుష్ అనేది, అందరి యొక్క ఆయుష్ పెరగడానికి రీజన్స్ ఏంటి, దాని గురించి రాయమంటున్నాడు. నెక్స్ట్ అప్రోప్రియేట్ ద లోకల్ కమ్యూనిటీ లెవెల్ ఇన్ హెల్త్ కేర్ లోపల లోకల్ కమ్యూనిటీ యొక్క రోల్ ఏంటి అని అడుగుతున్నాడు. డిస్క్రైబ్ ద మేజర్ టైప్స్ ఆఫ్ ద ఫంగస్ దట్ కాసెస్ ద mycosis in the humans. Describe the most common protozoan diseases, causative agents for the prevention. And next వచ్చేస్తే present note on the promotion of the menstrual hygienic and relevance in the social development. And what is meant by vector-borne diseases, and write about the epidemiology of the malaria and malaria గురించి రాయమడుగుతున్నాడు. Next explain the different pattern of the disease outbreaks with examples. Difference ప్యాటర్న్స్ ఆఫ్ ద అవుట్బ్రేక్స్ అంటున్నాడు. అంటే వేటెడ్ ద్వారా అవి స్ప్రెడ్ అవుతుంటాయి, కొన్ని మస్కిటో ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా. వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ద చికెన్ గన్యా అండ్ ప్రివెంటివ్ మెజర్స్. అండ్ వైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ ద ఎటాలజీ అండ్ మోడ్ ఆఫ్ ద స్ప్రెడ్ ఆఫ్ ద సిమ్టమ్స్, ట్రీట్మెంట్స్, సంథింగ్ మలేరియా గురించి అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద ప్రివెంటివ్ మెజర్స్ టు అవాయిడ్ ద కామన్ ఇన్ఫెక్షన్స్. అండ్ ఓవర్ యూజ్ అండ్ ఫ్రీ అవైలబిలిటీ ఆఫ్ ద యాంటీబయాటిక్స్, దాని గురించి అడుగుతుంది, దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని అడుగుతున్నాడు మళ్ళీ. ఓకే, next one, what do you understand by the fixed dose drugs combination, and discuss the merits and the demerits. What do you understand by the term of the multi drug resistant tuberculosis, దాని వల్ల ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. ఓకే, ఇలా ఉన్నాయి మనకి. వాట్ ఆర్ ద యాంటీబయాటిక్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, అవి అడుగుతున్నాడు మనకి. వాట్ ఈస్ షార్ట్ నోట్స్ ఆన్ ద ప్యాథోజెనసిస్, అండ్ వాట్ ఈస్ ద హైడ్రోపోబియా అండ్ కాజెస్ అండ్ ద ప్రికాషన్స్. And discuss briefly about the morphology and biological characters of the measles virus. Write about the community-led total sanitation approach. And discuss the India HIV virus, దాని గురించి టోటల్గా డయాగ్నోసిస్ అంతా రాయమని అడుగుతున్నాడు. Write about, okay, next one. Causative agents for the diarrhea symptoms and infections and then test. Next, what are the different types of the tuberculosis modes and transmission, దాని గురించి అడగడం జరిగింది మనకి. And issues related to the intellectual property rights in the fields of the science and technology, promotion of the API in India. So దీనికి సంబంధించి మనకి ఏమైనా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ అంత పెద్ద అవైలబిలిటీ, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్నాయి. ఇప్పటివరకు నేను చూపించినవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఓకేనా, సో మనకి దీన్ని పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో పెడతాను, చూసుకోండి. ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటి మీద ఒక గ్రిప్ తెచ్చుకోండి. మనము ఈ విధంగానే కొన్ని క్వశ్చన్స్ తయారు చేద్దాం. ఓకే, సో ఏంటి ఫ్యూచర్లో రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి టాపిక్స్ నుంచి అలా మనం కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ని రుద్దుతూ ఉండాలి. ఓకేనా, సో అదే అనమాట మనకి సంబంధించింది. సో ఇది, సో మీకు అంతా కూడా అన్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూద్దాం కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ కాకుండా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమొస్తాయి అనేది దాని మీద కూడా కొన్ని మనం వీడియో చేద్దాము. ప్రతి టాపిక్స్ నుంచి అసలు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేది వాడకూడదు. ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కాదు, ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ అనాలి. ఎందుకంటే కొన్ని టాపిక్స్ మనం చదువుకోవాలి, ఏ క్వశ్చన్ వచ్చినా ఆ టాపిక్స్లో ఉన్న కంటెంట్ రాయగలగాలి. మనం క్వశ్చన్ ఆన్సర్ చదివితే రాదు, చాలా మంది అది రాంగ్ అప్రోచ్. క్వశ్చన్స్ కాదు, టాపిక్స్ అనాలి. మనం టాపిక్స్ చదువుకుంటే ఆ టాపిక్స్ నుంచి ప్రజెంట్ ఏమన్నా భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఒకటి, ఆదిత్య ఎల్1 ఎక్స్పెక్టెడ్ టాపిక్లో ఒకటి, మనకి అర్థమవుతుందా? ఇలాంటివన్నీ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ప్రైవేట్ సెక్టార్ రోల్ ఇన్ ద స్పేస్ సెక్టార్ ఒకటి, ఫాస్ట్ బ్రీడర్ ప్రోగ్రామ్, న్యూక్లియర్ టెక్నాలజీలో ఫాస్ట్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, సో ఇండియా సెకండ్ స్టేజ్లోకి ఎంటర్ అయింది, అంటే భారత్ స్మాల్ రియాక్టర్స్ ఏ విధంగా ఇండియాకి ఉపయోగపడతాయి, ఇట్లాంటి ఒకటి. సో ఫ్యూచర్లో ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ సినరియో ఎలా ఉండబోతుంది, అండ్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ కానీ, నేషనల్ బయోఫ్యూల్ పాలసీ కానీ, ఇవన్నీ కూడా ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీకి ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నాయి, ప్రధానమంత్రి సూర్యముక్తి బిజిలీ యోజన ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయబోతుంది. సో ఇట్లాంటివన్నీ చాలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్స్ కొన్ని, అర్థమవుతుందా? సో ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం చాలా నీట్గా హ్యాండిల్ చేయాలి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే మన కంటెంట్ సరిపోదేమో, మనం ఇంత చదవాలేమో అనుకుంటారు. దట్ ఈస్ రాంగ్. అంత చదివినా కానీ అక్కడ రాసేది ఇంతే, టైం ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అందువల్ల టు బి ప్రిసైజ్గా కంటెంట్ చదివి దాన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. అప్పుడే అది గుర్తుంటే తప్ప నువ్వు ఆ బుక్ ఈ బుక్ అన్ని చదివాం అనుకో లాస్ట్కి ఏం జరగదు. అర్థమవుతుందా? సో అందువల్ల ఉన్నదాటిని ఎక్కువ మొత్తంలో రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.